శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అంటుంది దేవి పురాణం. ఆ విధంగా ఆ దేవి అయిన కనకమహాలక్ష్మి ఉపాసకులు, కనకమహాలక్ష్మీదేవి కథ, కనకమహాలక్ష్మీదేవి చరిత్ర, యోగ రహస్యాలు, శ్రీపద సంకీర్తనం అన్నటువంటి ఉద్గ్రంథాలను రచించి మనకి సమాజానికి సామాన్య జనులకు కూడా అందజేయాలనే సత్సంకల్పంతో ఒక పీఠాన్ని, జగత్ కళ్యాణ పీఠం అనేటువంటి ఒక పీఠాన్ని కూడా స్థాపించి అమ్మవారికి ఎన్నో విధాల సేవ చేస్తున్నటువంటి గురువుగారు శ్రీమాన్ వెంకటపతి స్వామివారిని, వారి రచనలన్నింటినీ చదివి నాకున్న సందేహాలను తీర్చుకొని తద్వారా సమాజానికి, సామాన్య జనులకు కూడా బురుజుపేటలో వెలిసిన శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి చరిత్రను, చారిత్రక నేపథ్యాన్ని తెలియజేయాలనే సత్సంకల్పంతో ఈరోజు గురువుగారితో ముఖాముఖిని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్వామివారి అనుగ్రహంతో ఈరోజు స్వామివారి ద్వారా నా సందేహాలని నెరవేర్చుకుంటానని ఆశిస్తున్నాను. నమస్కారం గురువుగారు. నమస్కారం. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. మీరు ఎన్ని బిరుదులున్నా, మీకు సంకీర్తనాచార్య బిరుదుంది, అపర అన్నమయ్య అనే బిరుదుంది, గొప్ప ఆధ్యాత్మికవేత్త, చారిత్రక పరిశోధకుడు, గొప్ప సాధకుడు మీరు. ఇలాంటి మీ ముందు నాకున్న అల్పజ్ఞానంతో ఏవో 4 ప్రశ్నలు వేసి ప్రజలకి మన అమ్మవారి తాలూకా విశిష్టతను, వైభవాన్ని తెలియజేయాలని పూనుకున్నాను. నా సాహసానికి మన్నిస్తూ నా సందేహాలను నివృత్తి చేస్తారని ఆశిస్తున్నాను. సంతోషం. గురువుగారు, మొట్టమొదటిసారిగా నా ప్రశ్న ఏంటంటే, మీకు ఇంతటి చిన్న వయస్సునే చెప్పుకోవాలి, ఈ వయస్సులో కూడా మీకు ఇంత ఆధ్యాత్మిక తత్వం పట్టుపడడానికి కారణం ఏంటి? ఈ నేపథ్యం ఏంటి? మీ రచనా వ్యాసంగంలో ఉన్న నేపథ్యాన్ని, ఆధ్యాత్మిక తత్వం పట్టుపడడంలో నేపథ్యాన్ని మన వీక్షకుల కోసం తెలియజేస్తారా? నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం. మా గురుదేవులైనటువంటి శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి పాదపద్మాలకు నమస్కారం చేస్తూ, అమ్మా, నా పేరు పూర్వాశ్రమంలో వెంకటరావు. మా నాన్నమ్మ గారు పెట్టిన పేరు శ్రీనిబాబు. మా అమ్మగారు పిల్లలు లేకపోతే స్వామికి ముడుపు కట్టారట, నాకు ఎలాగైనా నాకు బిడ్డ కావాలని స్వామివారికి, వెంకటేశ్వర స్వామివారికి. ఆ సందర్భంగా నేను పుట్టాను అంటారు ఆవిడ. అందుకోసం అని చెప్పేసి నాకు ఆ పేరు పెట్టడం జరిగింది. నేను అమ్మవారి కొలువులో 1999లో నేను అమ్మవారి కోవిల్లోని ప్రవేశించానమ్మా, మా నాన్నగారి ద్వారా. మా నాన్నగారి పేరు పైడిరాజు గారు. జాయిన్ అయిన తర్వాత నాకు అమ్మవారిలో, అంటే ఇతర దేవాలయాలు, అమ్మవారి దేవాలయాల్లో ఉన్నట్టు తేడాను గమనించి, దేవాలయం అంటున్నారు కదా, ఎలా వెలుగుందో, అమ్మవారికి గోపురం లేదు. రెండోది ఏంటంటే దేవాలయాలకు చిహ్నాలు, అంటే ధ్వజస్తంభం కానీ ఇతరత్ర ఉండేటువంటి అమ్మవారికి ఒక గద్దె కానీ ఇలాంటివి లేకుండా ఇంత, అంటే మా అమ్మగారు చెప్పారన్నమాట, ఆ తల్లి మొదటి నుంచి ఆడంబరాలనేవి లేకుండా అందరికీ అందుబాటులో ఉండేట్టుగా ఉండాలని ఆ సంకల్పం ఉన్నాయన. మొదటి నుంచి ఆ తల్లి అలాగే ఉండేవారు. మేము అందరూ అక్కడ కూర్చొని ఆడుకొని చేసుకునేవాళ్ళం. అలాంటి తల్లి ఈరోజు ఇంత ప్రబలమైంది మహా తల్లి అని చెప్పి చెప్పడం జరిగింది. నాకు ఎందుకు ఉత్సాహం కలిగింది. సరే చేస్తున్నాను. 94లో అందరికీ అమ్మవారికి సుప్రభాతాలు ఉన్నాయి కదా, అమ్మవారిది సుప్రభాతం ఎందుకు లేదని నాకు అనిపించింది. అనిపించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అప్పటికి ఒక 80-85 సంవత్సరాలు ఉన్నటువంటి పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మవారి తల్లి చరిత్ర గురించి అడగడం జరిగిందమ్మ. నేను అడిగితే వాళ్ళందరూ కూడా ఏంటంటే, ఎవరో ఒక అమ్మాయి బావిలో పడిపోయారు, ఆ తల్లి ఈ తల్లి అని చెప్పడమే తప్ప ఇతిమిద్దంగా ఇది శాస్త్రోక్తంగా, అంటే ప్రామాణికంగా నిలబడేది ఏం లేదు అక్కడ. అన్నీ పెట్టకథలే. అయితే నాకు అనిపించింది అన్నమాట, సరే అంటే అమ్మవారి గురించి ఎవరికి తెలియనప్పుడు మనం ఎలా ప్రారంభం చేస్తాం, మేలుకొలపాలంటే ఎలా చేస్తాం అనేటువంటి సందిగ్ధం ఉండేది. మాకు ఉద్యోగం ఉదయం 4 గంటలకే ఉండేదండి అమ్మవారి తాలూకా ముందు మేలుకొలుపు అనేది. మేలుకొలుపు కాదు, ఆ తల్లికి మొట్టమొదటిగా
అభ్యంగన స్నానం చేయించడం అవన్నీ చేయడం అనేది 4 గంటలకి ప్రారంభమయ్యేది. 5 గంటల నుంచి దర్శనం ప్రారంభమయ్యాయి. అప్పుడు ఆ ఉదయాన్నే లేవడం వచ్చి రావడం కష్టమయ్యి నేను అమ్మవారి కోవిల్లోనే పడుకునేవాడిని. ఒకరోజు మా అమ్మగారు తెల్ల చీర కట్టుకొని గర్భాలయాన్ని చూస్తే నన్ను తలనిమరడం నాకు కలగా వచ్చింది. ఆ విషయాన్ని మా అమ్మకి చెప్పానమాట. అదృష్టవంతుడు ఆయన, ఆ తల్లి వచ్చింది నా రూపంలో అని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది. అప్పుడు నాకు అనిపించింది అనమాట, అంటే అందరూ లక్ష్మీ లక్ష్మి అని సంబోధిస్తున్నారు కాబట్టి ఆ తల్లి లక్ష్మిగానే తీసుకుందామని అప్పుడు తెలుగులో అనుష్టుప్ ఛందస్సు, అంటే మనం వెంకటేశ్వర సుప్రభాతం ఎలాగైతే వెంకట కవులు ఎలా రాశారో అదే ఛందస్సుతో తెలుగులో రాశాను. క్షీరాబ్ది కన్య శుభగాత్మత కంజపాని తూర్పును ఉదయించే దినమని విష్ణురాని వేదనాదాలను ఉదయించే వినుతలోకం శ్రీ కనకమహాలక్ష్మి నీకు సుప్రభాతం అని మొగటంతో రాయడం ప్రారంభించాను. అది ఇప్పుడు 1994లో అమ్మ. అయితే ఈ ఊళ్ళో నేను రోషన్లాల్ రమేష్ గారు అని ఒక ఆయన ఉన్నారు. ఆయన మార్వాడీస్, వారికి మంచి రికార్డ్ ఎక్విప్మెంట్ అది ఉండేదన్నమాట. అతను నాకు బాగా పరిచయం. అన్నయ్య నేను ఎలా రాశాను ఏంటి విషయం అంటే, ఎంత మంచి పని చేసావు నువ్వు, వెంటనే నువ్వు రికార్డ్ చేయి, నువ్వే దాన్ని ప్రారంభం చేస్తుంటే ఒక 5 పాటలు ఈ అమ్మ సుప్రభాతం పాడించాను. అప్పట్లోనే మనకి సిటీ కేబుల్ అని ఉండేదమ్మా. సిటీ కేబుల్లో లక్ష్మీవారం వస్తే ఇవే క్యాసెట్లు, మా క్యాసెట్టే మొత్తం సిటీ అంతా వినబడేది. అది ప్రారంభం, అమ్మవారి గురించి చేసేది ప్రారంభం. ఆ తర్వాత 99లోనే ఒక ఆయన, ఒక ఈవో గారు వచ్చి నా క్యాసెట్ విని ఇది ఎవరు రాశారంటే మీ దేవస్థానం ఉన్నారండి ఒక అతను అంటే, అప్పుడు నన్ను పిలిపించి చూశాడు. మరి చాలా బాగా రాసేవయ్యా, బాగుంది. అయితే ఇది సంస్కృతం, అంటే సుప్రభాతంగా సంస్కృతంలో మనకు బాగా అలవాటు అయింది కదా, సుప్రభాతం సంస్కృతం కూడా రాయిస్తే బాగుంటుంది అని అనమాట. సరే మీ ఇష్టం గురుగారు అన్నాను. సరే వేరే కారణాల వల్ల వారు గుంటూరులో ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన చేత రాయించారు సంస్కృతంలో. అప్పుడు దేవస్థానంలో దొరుకుతుందమ్మా. దీనికి ఇన్స్పిరేషన్ మూలం మంది. నేను రాయడం వల్ల ఆయనకు ఆ ఆలోచన వచ్చి ఆ క్యాసెట్ చేయడం జరిగింది. ఈరోజు అమ్మవారి సుప్రభాతం రావడానికి ప్రధాన కారకుని నేను, పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ. ఆ విధంగా నా యాత్ర ప్రారంభమైంది. ఇంకా అక్కడి నుంచి నాకు ఉత్సాహం మొదలైంది. ఎందుకంటే అమ్మవారు ఖచ్చితంగా దేవిలే చరిత్ర లేని దేవాలయం ఉండదు, దేవత ఉండదు. ఒక తల్లి పూజ అందుకుంటుందంటే, వారికి అనుకుని నెరవేరుతున్నదంటే అక్కడ ఒక శక్తి ఉంది. ఆ శక్తికి మూలం అవుతూ ఉంటుంది. ఆ మూలాన్ని ప్రజలకు తెలియజేయాలనేటువంటి ఒక ఆకాంక్ష. నేను 2004లోని ఒక ఆయన దగ్గరికి నేను వెళ్ళడం జరిగిందండి. అతను దొంతుకుర్తి సూర్యనారాయణమూర్తి గారని ఆయన ఇందులో రైల్వేలో పనిచేస్తుండేవాడు అనమాట. నాకు బాగా స్నేహితుడైన. నా జాతకం చూపించడం కోసం మా మేనమావ గారు ఉన్నారు, అందరికి వెళ్ళండి, ఆయన మాస్టర్ ఈకే గారి శిష్యులైన మంచి ఉపాసనా పరులు, వెళ్ళండి అంటే నేను ఆ రోజు వెళ్ళాను ఆయన దగ్గరికి. వెళ్ళిన తర్వాత నేను వెళ్ళిపోయి పూజలో ఉన్నారు, నేను బయట కూర్చున్నాను. వచ్చిన తర్వాత నన్ను చూశారు. నేను ఎక్కడికి వెళ్ళిన అమ్మ ప్రసాదం తీసుకెళ్తాను, చేతిలో పెట్టి అయ్యా నేను కర్మ దేవస్థానం చూస్తున్నాను అంటే, ఈరోజు ఆ తల్లి ప్రసాదం నా చేతికి వస్తుందని అనుకున్నాను. అయ్యా వచ్చింది, చాలా సంతోషం అన్నాడు ఆయన. కూర్చున్న తర్వాత దేనికి వచ్చామంటే నా జాతకం చూపించుకోవడం అంటే, జాతకం తీసి పక్కన పెట్టాడు. నీకు జాతకంతో పని లేదు, నువ్వు ఒక కార్యక్రమం మీద మీరు వచ్చారు, మీరు ఆ కార్యక్రమం మీద ఉంటారా. ఏంటి ఆ కార్యక్రమం అన్నానా, నువ్వు పనిచేస్తున్నట్టు అమ్మవారి తాలూకు చరిత్ర నీకు ఏమైనా తెలుసా అంటే, నాకు తెలియదండి అన్నాను. అప్పుడు ఆయన 3 విషయాలు చెప్పారండి. దీని మీద నువ్వు బాగా కృషి చేయి, నీకు చాలా విషయాలు తెలుస్తాయి అన్నారు. వాళ్ళు అదేదో మీరే చెప్పండి అన్నాను. అలా కాదు, నీ ప్రయత్నం కూడా కొంత ఉండాలన్నారు. అక్కడి నుంచి నాకు ఉత్సాహం కలిగిందమ్మా. కలిగి అప్పుడు ఆయన చెప్పినటువంటి విషయాల్ని జాగ్రత్తగా ఆలోచించి, అప్పుడు నేను ఇంకా సాధన మార్గంలోకి రాలేదు. కానీ పెద్ద పెద్ద సిద్ధ పురుషుల దగ్గర కూడా వెళ్ళానమ్మా. నేను ఎంతమందిని కలిసానో ఆ పుస్తకంలో ఉంటుంది, మీకు చరిత్ర పుస్తకంలో కేటలో వెనకాల ఎంతమంది దగ్గరికి వెళ్ళానో, ఆ తల్లి గురించి ఎంతమంది అడిగానో. నేను చాలా ఒక 10 సంవత్సరాలు తీసుకున్నాను స్పాన్. 10 సంవత్సరాలు అమ్మవారి చరిత్ర బయటికి తేలగానే తీసుకురావాలి అని ఎంతోమంది తిరిగాను. అయినా వాళ్ళందరూ కూడా ఏంటంటే కొన్ని దేవతల యొక్క రహస్యాలు యోగ రహస్యాలుగా ఉంటాయి, అన్నీ చెప్పరు, తెలియడానికి ఆ సమయం వచ్చినప్పుడు వస్తాయి, నీ ప్రయత్నం బాగుంది చేయండి అన్నారు. అందరూ నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళే తప్ప, కాకపోతే అది ఎప్పుడు రావాలి అప్పుడే వస్తుంది అంటే అలా కాదండి. చాలా కథలు వినిపిస్తున్నాయి అమ్మవారి మీద, ఏదో అమ్మవారు బావి నుంచి వచ్చారని, లేదు అమ్మవారిది సినిమాకి వెళ్ళినప్పుడు ఎవరో ఏది చేశారని. ఇవన్నీ ఏంటి, అసలు దేవతకి ఇలాంటి తేలికపాటి నేపథ్యం ఉంటుందా అని నాకు అనిపించిందంటే, చరిత్ర తెలియనప్పుడు ఏ ప్రజలైనా సరే ఎవరైనా సరే వాళ్ళకు అనుకూలంగా ఏదో రకంగా మార్చుకొని ఏదో చెప్పుకుంటూ ఉంటారు. దాన్ని మనం ఆక్షేపించాల్సిన పని లేదు. ఎందుకంటే యద్భావం తద్భవతి, వాళ్ళు ఎలాగనుకుంటే అలాగే జరుగుతుంది. అక్కడ దేవతల తాలూకా శక్తి అలాగనే ఉంటుంది. వాళ్ళకి అలా స్ఫురించింది, అలా చెప్పుకున్నారు, అంతవరకు తప్ప దాన్ని తప్పు పట్టే యోగం మనకు లేదు. రెండోది, దేవస్థానం సిబ్బంది అనేది ఉంది కాబట్టి వాళ్ళు పట్టించుకోవాలి. అసలు ఆ దేవాలయాన్ని నిర్మాణం చేసి భక్తులను రప్పించి వాళ్ళకి కావాల్సిన సదుపాయం చేస్తున్నప్పుడు ఇదిలా ఎందుకు జరుగుతుంది, అసలు దీని గురించి నేపథ్యం ఏంటి అనేది వాళ్ళకి ఆలోచన రావాలి. ఆ ఆలోచన రాలేదు, నీకు వచ్చింది ఆలోచన అంటే ఆ తల్లి నిన్ను ఎంచుకుంది.
నీ చేత ఈ పని చేయాలని అనుకుంటుంది. అందుకని నీ పనులు మానుకొని అక్కడ డ్యూటీ చేసుకొని ఇంటికి కూడా వెళ్ళకుండా ఇవన్నీ తిరుగుతున్నావంటే ఒకటి ఉంది, ఆ తల్లికి నీకు ఏదో లింక్ ఉంది కాబట్టి నువ్వు ప్రయత్నించన్నారు. అలాగే ప్రయత్నించానమ్మా. ప్రయత్నించిన తర్వాత 2004 నుంచి 2014 ఈ మధ్యలో మళ్ళీ గురుగారి దగ్గరికి వెళ్ళి అయ్యా మీరు చెప్పినట్టు నాకు బాగా అనిపించింది, నేను రాస్తున్నానండి, నాకు తోచినంత వరకు నేను రాస్తాను, మీకు ఇస్తానంటే అది నువ్వే రాస్తావు రాయి అన్నాను. అదే కూర్చోట అప్పుడు నేను ప్రారంభం చేశానమ్మా. 2014లో ప్రారంభం చేసేసరికి 2013లో అనుకుంటానమ్మా గురువు గారు నా కల్లోకి వచ్చి మంత్రోపదేశం చేశారు, సిద్ధేశ్వరనాథ భారతీ స్వామి గారు. అప్పటి వరకు నేను ఎప్పుడు ఆయన చూడలేదు నేను. అయితే విజయనగర రాజు గారు పురోహితులు, మా పురోహితులు ఒకరే. గండికోట మణిభూష శాస్త్రి గారిని సామెతలో మంచి ఘనపాటి ఆయన. వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళాను. గురుగారు ఇలా వచ్చారంటే అదృష్టవంతుడి, వారు ఎవరి కల్లోకి రారు, సిద్ధపురుషులు ఎవరికి. అలాంటి ఆయన మీ దగ్గరికి వచ్చి నీ కల్లోకి వచ్చారంటే అసలు నీకు ఇంకా జాతకంతో పని లేదు, నువ్వు అన్నీ పక్కన పెట్టేసి వెంటనే వెళ్ళిపోమని చెప్పి ఆయన దగ్గర అన్నాడు. ఆయన ఎక్కడ ఉంటారో నాకు తెలియదు. ఎలాగంటే ఆయన గుంటూరులో ఉంటారు, మా మేనల్లుడు ఆయన శిష్యుడు, ఆయన కాపాలికుడు అని ఇంట్లోనే ఉన్నాడు ఆ రోజు. ఎప్పుడు ఇంట్లో ఉన్నాడట ఆయన. నేను వెళ్ళేసరికి ఆయన అక్కడే ఉన్నాడు. మీ గురుగారితో ఈయన కల్లో కనిపించారంటే అయితే రేపు వెళ్తాను వస్తారా అన్నాడు. వెళ్ళిపోయాం. మా స్వయం సిద్ధ కాళీపేట అని గుంటూరులోని మా స్వగృహంలోనే అమ్మవారి తలకాన్ని నిక్షిప్తం చేశారు ఆయన. అక్కడికి వెళ్ళిన తర్వాత గురుగారు ముఖతః నేను మంత్రం తీసుకున్న తర్వాత దాని మీద సుమారు 10 సంవత్సరాలు గట్టిగా కృషి చేయడం. అంతే లేనంత మారిపోయిందమ్మా. అయినంత మారిపోయి అప్పుడు 2014లో శ్రీకారం చుట్టి అమ్మవారి చరిత్ర రాసి మొట్టమొదటి మా గురుగారికి అంకితం ఇచ్చానమ్మా ఈ కథని. అసలు ఎవరికైనా బాల్యం నుండి ఇంత మంచి విలువలు, ఉన్నతమైన విలువలు, మీకు ఇంత సంస్కారాలు, ఈ జన్మతా అబ్బాయి నిజమే, కానీ మీ తల్లిగారు ప్రేరణ అన్నారు. తల్లే కాకుండా ఇంకా ఎవరైనా, మీ తల్లిగారి పేరేంటి, మీ మిగతా ఇంకెవరైనా మీ కుటుంబ నేపథ్యం ఏంటి, ఎవరైనా మీకు ప్రోత్సాహం ఉంది? మా అమ్మమ్మ గారు నారాయణమ్మ గారని వెంకటేశ్వర స్వామి భక్తురాలండి. ఆవిడ శనివారం వస్తే మా ఇల్లు తిరుపతి, ఆవిడని చూడడానికి వచ్చేవారు. ఆవిడ ఎంత గొప్పవారంటే స్వామికి ఎలాగ అరచేతితో ఇలాగ హారతి ఇచ్చి ఆ వెలుగుతున్న హారతిని మింగేసేది ఆవిడ. అందరూ ఆశ్చర్యపోయేవారు అన్నమాట. మేము భయపడిపోతుండేవాళ్ళం, ఏమైపోతుందో మా అమ్మమ్మ అని. ఏం లేదు, ఆవిడకి ఆ భక్తి అక్కడి నుంచి మా నాన్నమ్మ గారి దగ్గర నుంచి వచ్చింది. ఓహో. మా నాన్నమ్మ గారు అంటే సొంత కూతురు అనమాట ఆవిడ. మా అక్కగారు అమ్మాయినే మా నాన్నగారు చేసుకున్నారు. అంత దగ్గర సంబంధాలే. అయితే ఆవిడ దగ్గర నుంచి నాకు సంక్రమించిందమ్మా ఆధ్యాత్మిక. ఎక్కడికి వెళ్ళినా ఏ దేవాలయానికి వెళ్ళి నన్ను పట్టుకుని వదిలేదు కాదు. ఎందుకంటే ఆవిడికి తెలుసు, ఆవిడకి అంటే ఒక సాధన మార్గంలో ఉండే వాళ్ళకి కొన్ని స్వప్నాల్లో కొన్ని తెలుస్తూ ఉంటాయమ్మా. వీడు సామాన్యుడు కాడని ఆవిడ ఎప్పుడు గుర్తించింది. ఏదో స్వామికి నాకు ఏదో అనుబంధం. ఆ విధంగా నన్ను ఎవరి దగ్గరికి వెళ్ళేది కాదు, ఆడినిచ్చేది కాదు. ఆ స్వామికి పెట్టిన ప్రసాదం అలా తీసుకొచ్చి నాకు ఇచ్చేసి తినేమనేది. చిన్నప్పుడు నాకేం తెలిసి తినేసేవాడిని. అలాగా అయితే ఆవిడ దగ్గర తల్లి నేర్చుకుందమ్మా మా అమ్మగారు. మా అమ్మగారి పేరు సీతయ్యమ్మ అంటారు. నాన్నగారి పేరు పేటరాజు గారు. ఆయన మంచి సంగీత విద్వాంసులు. వారి గురుగారు వాసా కృష్ణమూర్తి గారు అంటే తెలియని వాళ్ళు. వాసా కృష్ణమూర్తి గారు ప్రియ శిష్యుడు మా నాన్నగారు. అది మీలో ఇంత సంగీత జ్ఞానం, ఈ సంకీర్తనలు, దీనికి మూలాలు అక్కడ పడ్డాయి అన్నమాట. మా తాతగారు కూడా మంచి మృదంగ విద్వాంసులైన. ఓహో. అక్కడి నుంచి అది మా నాన్నగారికి మా తాతగారికి విజయనగరం ఎవరైనా వీళ్ళ నాన్నగారు అండి, వాళ్ళకి బాగా కాదమ్మా విజయనగరం రాజు గారు, ఆనంద గజపతి మహారాజు ఆయన పివి నమ్మిన పంట మా తాతగారు. మా వాడు ఇలాగ సంగీతం నేర్చుకుంటాడంటే పంపించని చెప్పి పంపిస్తే ఆ రోజుల్లో భోజనం కూడా ఉండేది కాదటమ్మా. సింహాచలం నుంచి వచ్చేదట, వీళ్ళు పెట్టేవారు. సింహాచలం కూడా పొడి వస్తుంది ఇక్కడ, అక్కడి నుంచి వాళ్ళకి పంపించేదే, వాళ్ళే పెట్టారు. సింహాచలంలో దేవస్థానంలో అన్నదానం లేకపోవడం ఏంటి, మన సంగీత కళాశాలకి ఎక్కడి నుంచి భోజనం అక్కడ పంపించండి అని ఆయన పెట్టినటువంటి. ఈరోజు కూడా సింహాచలంలో ఆ విద్య నేర్చుకుంటున్న వాళ్ళందరికీ భోజనం అక్కడి నుంచి వస్తుంది. ఇంకొక విషయం కూడా తెలిసింది. అవునమ్మా. అప్పుడు అక్కడ కోటలో మా నాన్నగారు ఉంటే వచ్చిన గది, అక్కడ భోజనం. పట్టారం సీతారామ శాస్త్రి గారి దగ్గర ఆయన సంగీతం. ఓహో, మహానుభావులు వాళ్ళంతా, ప్రాతస్మరణీయులు. అలాంటి వాళ్ళ సంగీత శిక్షణలో మీకు జన్మ సంస్కారాలతో పాటు ఇది కూడా కుటుంబ నేపథ్యం కూడా ఉంది బలంగా. నాకు
మీరు సిద్ధేశ్వరానంద భారతి మహాస్వాముల వారి గురించి చెప్పినప్పుడు నాకు మంత్రోపదేశం చేసిన గురువుగారు ఆయనే. ఓహో, చూసారా? మీరు ఎప్పుడైతే ఇలా చెప్పారో నాకు చాలా అనిపించింది. మరి అంత మీరు ఇంకా ఎవరైనా సిద్ధుల్ని యోగుల్ని కలిసినట్టు ఇక్కడ మీ దీంట్లో సాంబవి ఉంది. ధనంజయ స్వామి గారు ఇక్కడ ఒక ఆయన ఉన్నారండి. సాంబవి ధనంజయ స్వామి గారు మంచి సాధకులైన వారు. అలాగే ఇంకొక ఆవిడ శబరి అండి. ఆ రోజుల్లో శబరి అలాగుంటుందో మనకు తెలియదు. ఆవిడ కూడా ఇక్కడే ఉన్నారు. శబరి ఆవిడ జీవితం అంతా ఎక్కడ రాముడికి అంకితం స్వామి? చేసిందండి. ఇక్కడ ఇక్కడ స్టీల్ సిటీ సెక్యూరిటీస్ అని మధురా నగరం అన్న ఆ, ఉంటారు. వారు కూడా ఉన్నారు ఇప్పుడు అక్కడ. ఆ, ఆవిడ మంచి సిద్ధురాలు ఆవిడ్ని. అలాగే ఇతర దేశాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు వచ్చేటప్పుడు అక్కడికి వెళ్ళిపోతున్నవాడిని, వాళ్ళు చెప్పేవాడిని. చెప్తే వాళ్ళందరూ అందుకని రాశాను శ్రద్ధ ఇది ఎవరెవరు విశాఖపట్నంలో ఉన్నారు. అమ్మవారిని కొంత పేర్లు దర్శించుకుని కూడా తెలియదు, అమ్మవారి చెప్పలేదు దీన్ని వెల్లడి చేశారో వాళ్ళందరినీ మీరు అందులో ఉటంకించారు. అందరూ స్మరించాం. ఆ, కొన్ని పేర్లు తెలుసు, కొన్ని పేర్లు వాళ్ళు చెప్పలేదు. ఆ విధంగా తీసుకున్న తర్వాత అప్పుడు నాకు స్మరణ కలిగి గురుగారు ఇచ్చిన మంత్రం మంచి అనుష్ఠానం చేయడం చేత మాకు స్మరణ కలిగి కూర్చున్నాను. మాకు కూర్చొని రాయడం. నాకు చల్లపల్లి మూర్తి గారని మొదటి నుంచి కూడా నేను ఏం చెప్పినా ఆయనే రాయడం. నాకు రాయడం రాదమ్మా చెప్పి, అంటే రాస్తే ఐడియా వెళ్ళిపోతుంది. అవును, అందుకని రాసేలోపు ఐడియా పోతుంది కదా. అందుకని అసలు పూర్వం సాంప్రదాయం కూడా అదే కదా అదే సార్. కదమ్మా, విశ్వనాథ్ సత్యనారాయణ గారు వాళ్ళకు కూడా ఒక లేఖకులు అంటూ ఉండేవారు. లేఖకులు ఉండేవారు. ప్రసిద్ధులందరికీ ఇలానే ఆయన నాకు పండితులు ప్రసిద్ధులకి ఏది చెప్తే రాసిస్తుండేవాడమ్మా. ఆ విధంగా అమ్మవారి చరిత్ర బయటకు రావడం జరిగింది. ఈ చరిత్ర రాసిన తర్వాత మా గురుగారికి అంకితం ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే తిరుమల తిరుపతి దేవస్థానం పంపించారు. వారు అచ్చయించడానికి ఆర్థిక సహాయం ఇచ్చారు. ఆ విధంగా తిరుమల తిరుపతి స్వామి తాలూకు అనుగ్రహం కూడా ఆ పుస్తకం మీద పడి ఈ రోజు ప్రజల దగ్గరికి వెళ్తుంది. అమెరికాలో కూడా ఇప్పుడు మన పుస్తకం ఉంది. అమెరికా బెర్లాన్ మీకు అదే నాకు ఆశ్చర్యం కలిగిన విషయం ఏంటంటే భగవద్భక్తి, యోగ సాధన, గ్రంథరచన ఇది ముప్పేటల గొలుసులా మీ దీనిలో ప్రవహిస్తోంది. ఒక ప్రవాహం, 3 నదులు, ఇది త్రివేణి సంగమంలా. అసలు ఎలాగ మీకు సమయాన్ని దాన్ని మీకు అసలు ఇది ఎలా అబ్బింది? ఈ యోగ సాధన కూడా సామాన్యమైన విషయం కాదు. అంటే యోగ రహస్యాలు సాధన రహస్యాలు చెప్పకూడదు. అంటే మామూలు ఎలాగ జీవితాన్ని ఇలా కొనసాగించగలుగుతున్నారు అన్నది ఇంత ఆందోళనకరమైన పరిస్థితుల్లో ఈ ఆధునిక యుగంలో శరవేగంగా దూసిపోతున్న సమయంలో కూడా మీరు ఈ మూడిటి నుండి ఎప్పుడూ పక్కకి రావట్లేదు. ఈ ప్రస్థానంలోనే వెళుతున్నారు. అది నాకు చాలా ఆశ్చర్యకరమైన విషయం. కష్టమైన పని కాదమ్మా. ప్రతి మనిషి బతకగలడు అలాగా. దానికి 3 కారణాలు చెప్పారు. ప్రకృతితో మనం మమేకం అవ్వగలిగితే, ప్రకృతి మమేకం, ఎందుకంటే మనం ఎక్కడ బతుకుతున్నాం? ప్రకృతిలో బతుకుతున్నాం. ముందు ఆ తత్వం మనకు అలవాడాలి. ప్రకృతి అంటే ఏంటో మనకు తెలియాలి. తల్లి అంటే ఏంటో తెలియాలి, తండ్రి అంటే ఏంటో తెలియాలి. అక్కడి నుంచి రావాలి అది. 6 కాలాల్లో ఎవరైతే కాళ్ళు చెప్పులు వేసుకోకుండా 6 కాలాల్లోనూ సంవత్సరం పొడుగు నడిచేస్తే మొట్టమొదటి మమేకత్వానికి మొట్టమొదటి అడుగు అది. చెప్పులు లేకుండా 6 కాలాల్లో నడవగలగడం. 6 కాలాలు అంటే 6 ఋతువులు. 6 ఋతువులు ఒక సంవత్సర కాలం పాటు కాలుకి చెప్పులు లేకుండా ఎక్కడికి వెళ్ళిపోవాలి. ఇది మొదటిది. రెండోది, ఇది చేయగలిగితే రెండోది ఏమవుతుందంటే అభిజిన్ లగ్నంలో బయట నిలబడి సూర్యుడిని రప్పవేయకుండా బింబాన్ని చూడగలగాలి. కిరణాలు లేకుండా బింబాన్ని చూడగలగాలి. ఇది రెండోది మమేకత్వం. ప్రకృతి మనం మమేకమై ఉన్నాము, ప్రకృతుల చిహ్నాలు మనకు తెలుస్తున్నాయని తెలియడానికి ఇది రెండోది అమ్మా. మూడోది, మీరు పడుకున్నప్పుడు మీరు ఏ కళ వస్తుందో అన్నీ చెప్పగలగాలి, అన్నిటినీ చెప్పగలగాలి, దాన్ని విశ్లేషించుకోగలగాలి. ఇది 3వ తత్వం. అంటే ప్రకృతి మన స్ట్రైట్గా మనతో మాట్లాడదు కదా, సుషుప్తులు ఉన్నప్పుడు మాట్లాడుతుంది. ఆ సుషుప్తిలోని స్వప్న భూమిక అంటారు దాన్ని. ఆ స్వప్న భూమికలో ప్రకృతి వస్తుంది. జరగబోయేవి జరిగేవి మొత్తం వచ్చేస్తుంటాయి. అక్కడ తెలుస్తుంది అన్న. ఈ 3 చేయగలిగితే చాలు ఎవరైనా. ఈ 2 చేస్తే 3 ఆటోమేటిక్గా వస్తుంది. ఈ మమేకత్వం ఎప్పుడైతే వచ్చిందో భగవతత్వం తెలియదు పెద్ద కష్టమైన పనే కాదు. అనుష్ఠానం ఉంటుంది కాబట్టి ఎప్పుడు మన దగ్గర పురశ్చరణ అంటారు. అంటే మన ముందు దేవత నడుస్తూ ఉంటుంది. పురః చరణ, ఆ తల్లి మన ముందే ఉంటుంది. మనం ఏ దేవతను ఉపాసిస్తామో ఆ దేవతలకు శక్తి అంతా మన ముందు ఒక చుట్టూ ఒక చట్రంలో వచ్చేస్తుంది. ఇంకా అందులో మనం బయటకు పడలేము. మన దగ్గరికి ఎవరు రారు, వచ్చేవాళ్ళే వస్తారు, రాని వారు ఎవరు రారు, వచ్చిన వాళ్ళు ఉండలేరు. ఇది ఒక రక్షణ. మీ రచనల్లో అందమైన తెలుగు పదాలు జాలువారుతాయి. దానిలో చాలా పాండిత్య ప్రకర్ష ఉంటుంది. మీరు ఇంత నిరాడంబరంగా అసలు ఏది వ్యక్తం చేయరు.
అలాంటిది కొన్ని పదాలు శ్రీపద సంకీర్తనలో అయితే కొన్ని పదాలు అంతుపట్టడం లేదు బాబు. ఇప్పుడు అన్నమాచార్య పదాల్లో మాండలికాలు ఎలాగైతే దొరుకుతాయో మన మాండలికాలు అతను మళ్ళీ అన్నమాచార్యని మీరు అనుసరిస్తున్నప్పుడు అక్కడ అవి కాకుండా రాయలసీమ ఆ పదాలు కాకుండా మన ప్రాంతానికి సంబంధించినవి మన మాండలికాలని జాలువారుతాయి. ఇంతటి భాష మీద ఇంతటి పట్టు ఎలా ఏర్పడింది బాబు? మన ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళకి తెలియాలి కదా మీరు ఎంతటి కృషి చేశారు అన్నది. అది ఈ చరిత్ర రాసిన తర్వాత అమ్మా చరిత్ర అయితే తీసుకురాగలిగాం. అమ్మవారి మీద పాడుకోవడానికి కూడా మంచి పాటలు ఉంటే బాగుంటుంది అనిపించినప్పుడు చిన్నప్పటి నుంచి కూడా నేను స్వామివారి సంకీర్తనలు ఎక్కువ పాడుతుండేవాడిని. అందరూ కూడా అన్నమయ్య అని పిలుస్తుండేవారు నన్ను. పిలుస్తున్నప్పుడు ఒకరోజు కల్లా నేను కాలేజ్ చదువుతున్నానమ్మా. ఆ కల్లో ఏంటంటే ఒక హరిదాసు గారు వచ్చి ఆయన దగ్గర ఉన్నటువంటి తాళపత్ర గ్రంథాలు నా చేతిలో పెట్టారు. ఆయన నాకు తెలియదు, నాకేం తెలియదు. చాలా పెద్ద గ్రంథాలు ఇచ్చి దుంచుకో అని చెప్పి వెళ్ళిపోయారు ఆయన. అది లేచి నేను ఎవరికి చెప్పలేదమ్మా ఆ రోజు. మొన్న సభలో చెప్పాను, మీరు వచ్చిన సభలో చెప్పాను ఆ రోజు. అవును, ఇది ఎవరికి చెప్పకూడదు. తర్వాత గురుగారికి చెప్తే ఆయన అన్నారన్నమాట, మీరు ఒక పని మీద వచ్చారులేండి అని. అదేంటి ఇప్పుడు నాకు అర్థమైంది. ఇదే మాట సిద్ధేశ్వర భారతస్వామి కూడా అన్నారు, నా సన్యాసం తీసుకుంటామన్నాను. మీరు పుట్టుకతోనే సన్యాసి, మీరు రాజయోగిగా ఉండండి, మీరు ఒక పని మీద వచ్చారు, ఆ పని మీద ఉంటారు, మిమ్మల్ని ఎత్తుకుంటూ ఒకరు వస్తారు, ఆవిడ కూడా మీలాంటి సాధన మార్గంలోనే ఉంటారు అని చెప్పి స్వామిగారు చెప్పడం జరిగింది. ఆ రోజు నుంచి ఇంక నేను వదిలేశాను అన్నమాట. వదిలేసి అమ్మకి కూడా ఒకటే చెప్పాను, అమ్మ నీ కడుపులో పుట్టడం నా అదృష్టం కాబట్టి ఇంకా మరి సంసారం కోడల్లో ఇవేం పట్టించుకోక. ఎందుకంటే రుణానుబంధాలు ఉంటే వస్తాయి, రుణానుబంధాలు లేనప్పుడు రావయ్యాయి. శంకరాచార్యులు అట్లా. ఎందుకంటే మనం గత జన్మలో ఎవరికి రుణపడలేదు, ఎవరు మనకు రుణపడలేదు. అవి ఉంటేనే కదా వచ్చేది. కాబట్టి అవన్నీ మనకు అవసరం లేదమ్మా, నేను ఉన్నంతకాలం నువ్వు ఉంటావు, నువ్వు ఉన్నంతకాలం నేను ఉంటాను అన్నాను. ఇంకా మరి అమ్మగారు అలా విడిపోయారు మాటకి. అప్పుడు నేను ఈవో గారిని అడిగాను అనమాట, సంకీర్తనలు 40 రోజుల్లో 1000 సంకీర్తనలు చెప్పని సంకల్పం అమ్మ, నాకు పీఠం ఇచ్చినట్లయితే డ్యూటీ చేస్తూనే చేస్తానన్నాను. అంటే అప్పుడు నాకు పీఠాన్ని ఏర్పాటు చేస్తారు దేవాలయాల్లో. పీఠాన్ని ఏర్పాటు చేసిన ఏ సంప్రదాయంలో రాయాలని అనుకునేటప్పుడు నాకు అన్నమాచార్యుల వారు గుర్తుకొచ్చారమ్మా. సరే ఆ స్వామి సంకీర్తనలను ఆయన సంప్రదాయంలో రాద్దామని కూర్చొని ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అవధానం, ఆ తర్వాత మళ్ళీ డ్యూటీ. ఎప్పుడు రాసినా ఇప్పుడు డీటీపీ అయిపోవడం, 40వ రోజుకి పుస్తకం తయారైపోవడం, దాన్ని గురుగారి చేతుల మీదుగా దేవస్థానం హ్యాండ్ ఓవర్ చేయడం అనేది ఒక ప్రణాళికగా పెట్టుకుంటే దానికి కూడా ఈ 40 రోజులు నాతో పాటు చల్లపల్లి రమణమూర్తి గారు నాతో ఉన్నారు. మీ దీక్ష కానీ విచిత్రం, అందరూ అక్కడ వేద పండితులు కూడా వచ్చి కూర్చున్నారు. వాళ్ళు ఏంటంటే ఆ లోపలికి వస్తే ఒక నిద్ర ఊపడు మనుషులు ఇలాగా. ఓహో, అంటే చెప్పింది నేను కాదు, యోగ నిద్ర అన్నమాట. అంతే, నేనేం చెప్తున్నా తెలియదు, ఆయన ఏం రాస్తున్నాడో తెలియదు, ఆయన ఏం అడుగుతున్నారో తెలియదు. ఆ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మనిషి మామూలుగా ఉంటారు. లోపలికి వచ్చేసరికల్లా కంటి మీద అలా కొనుగు పడిపోతూ ఉంటుంది అన్నమాట. అలాగా రోజుకి 35 సంకీర్తనలు చెప్పగలిగితే 30 రోజుల్లో మనం కంప్లీట్ చేయొచ్చని ఒక ప్రణాళిక వేసుకున్నాం. 35 సంకీర్తనలు అమ్మవారికి చెప్పేయడం, అలా ఆ తల్లికి నైవేద్యం పెట్టేయడం, అది అలా టీటీపీకి వెళ్ళిపోవడం, ఒక చైన్ సిస్టంలో చేసామమ్మా. చేసి అప్పుడు గురుగారిని పిలిపించి, గురుగారు ఇలా చేసామంటే చాలా సంతోషం అన్నారు. ఆయన తీసుకొచ్చి అమ్మవారి కోవిల దగ్గర తీసుకొచ్చి ఆయన చేతులుగా అమ్మవారికి సమర్పణ చేశాను. ఇది నా జన్మలో నేను చేసుకున్న అదృష్టం, పుణ్యం. అదేదో మన నాకు తెలియదు. ఇందాకలు అన్నట్టు గత జన్మలో యోగ భ్రష్టత్వం ఏదో పొంది ఇది మళ్ళీ కంటిన్యూ అయిందేమో నాకు అనుకున్నాను. లేకపోతే అంతటి గురుగారు మా స్వప్న భూములకు రావడం, నాకు మంత్రోపదేశం చేయడం, నన్ను రాజయోగిని చేయడం, రాజయోగిని చేసి మీరు ఎలాగే ఉంటారని చెప్పడం. తెల్లవారుజాముని కళ కూడా తెల్లవారేసరికి మర్చిపోయే రోజులు. అవునమ్మా. అలాంటిది ఆ స్వప్నాలు కూడా వాటిని అంత ప్రముఖ భూమికను పోషించాయంటే అది గత జన్మ సుకృతాలే. ఏది మనది కాదండి. మనం ఈ భూమి మీదకి ఎందుకు వస్తామో మనకు తెలియదు. తెలిసినవాడు వాడు, నడిపించేది వాడు. నేను అనుకుంటే అదేం ఉండదు, నేను కాననుకుంటే అన్నీ మనవే. అమ్మవారి కథ చదువుతున్న కంటే యోగ రహస్యాలు పుస్తకం చదువుతున్నప్పుడు కొన్ని వేల సందేహాలు దీనింటే మీరు దాన్ని అమ్మవారి అసలు కనక మహాలక్ష్మి చరిత్ర అన్నది కాకుండా వైశాఖేశ్వరితో మీరు ప్రారంభించారు. ఆ ప్రాదుర్భావాన్ని గురించి కొంచెం చెప్తారా? వైశాఖేశ్వరి అమ్మవారి ప్రాదుర్భావం ఈ విశాఖపట్నంకి ఆ పేరు రావడానికి కారణం అమ్మవారి, దాన్ని తెలియజేయండి.
నేను ఈ గ్రంథాన్ని రచన చేయక మునుపు ఎప్పుడైనా సరే సైన్స్ ఎథిక్స్ ఈ రెండు ప్యారలల్గా ఉంటేనే మనం ఎవరికైనా సమాధానం చెప్పగలం. అందుకని ముందు ఏం చేశానంటే పురావస్తు శాఖకి వెళ్ళాను. ఇప్పుడు వారు కొల్లూరు సూర్యనారాయణమూర్తి గారని ఇటు చరిత్ర విభాగానికి ఈ భూగర్భ శాస్త్ర విభాగానికి ఒకరే పిహెచ్డి చేశారు. ఆయన ఇప్పుడు ప్రొఫెసర్గా ఉన్నారు. ఆయన ఏమన్నారంటే చరిత్ర చెప్పేదంతా నిజం కాదు, నిజాలే, కానీ చరిత్ర ఏంటంటే దాన్ని ప్రూఫ్ చేయడం అంతవరకే. కానీ చరిత్రకు తెలియని సత్యాలు ఎన్నో ఉన్నాయి, అందులో మీరు చెప్పిన సత్యం ఒకటి. ఎందుకంటే మా చరిత్ర ఏం చెప్తుందంటే పాండవులు దక్షిణాపదానికి రాలేదు, ఇది ఖచ్చితం చరిత్రకు సంబంధించినంత వరకు. మరి పాండవులే రాకపోతే ఇక్కడ అర్జునుడు ఎలా తపస్సు చేసి పౌసపత్రం సంపాదించాడు, భీమునిపట్నం అది భీముడు ఎలా వాసం చేశాడు, ఇవన్నీ సత్యాలు. ఇది పురాణాల్లో. మన సైన్స్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 2000 సంవత్సరాల నుంచి. కాబట్టి దీనికి దాన్ని పొంతన ఉండదు. కాబట్టి మీరు చేస్తున్న అద్భుతమైన అని నన్ను ప్రోత్సహించడం జరిగిందండి. చేసిన తర్వాత అప్పుడు నేను కొన్ని విషయాలు చెప్పాను మరి చేస్తే అప్పుడు ఆయన దానికి చరిత్రకు క్రోడీకరించారు. వైశాఖేశ్వరి ఎక్కడి నుంచి తల్లి వచ్చింది అనగానే అప్పుడు నేను దానికి మూలం ఏంటంటే మనం మహాభారత విరాట పర్వం చదువుతాం కదమ్మా. విరాట పర్వం ప్రారంభంలోనే కృష్ణ భగవానుడు వచ్చి చెప్తారన్నమాట, గడిచిన అరణ్యవాసం మీకు ఒక విధంగా ఒక చక్కటి యోగకాలం. ఎందుకంటే ఆ అరణ్యవాసంలోనే రాక్షస సంహారం జరిగింది భీముడి ద్వారా. అలాగే తన అన్నదమ్మును కలుసుకోగలిగాడు భీముడు ఆంజనేయ స్వామి. ఆయన పరిష్వంగనం వల్ల ఆయన వజ్ర శరీరం అయింది. అర్జునుడికి పౌసపత్రం వచ్చింది. ఇదంతా బాగానే ఉంది. రాబోయే ఈ ఒక్క అజ్ఞాతవాసం చాలా ప్రమాదం, మీ ఉనికికే ప్రమాదం. కనుక దీన్ని మీరు దాటాలి అంటే నాతో పాటే పుట్టి ఈ సృష్టిలో అంతర్లీనంగా ఉన్నట్టు మహామాయ శక్తి ఉంది, ఆ శక్తిని ఉపాసించండి అని ఆయన ఉపదేశం చేసి వెళ్ళిపోతారమ్మ. అప్పుడు ధర్మరాజు అర్జునుడు ఇద్దరు కలిసి ఆ తల్లిని ప్రార్థన చేస్తారు. అప్పుడు వీరు ఎక్కడున్నారు? హిమాలయాల్లో ఉన్నారు. యశోదాగర్భ సంభూతం నారాయణ నరప్రియం నంద గోపకులే జాతం మంగళ్యం కులవర్ధినం కంస నిద్రాపణకరిం అసురాణం క్షయంకరం. ఈ విధంగా ఆ స్తోత్రం వెళ్తుందమ్మ. ధర్మరాజు కృత దుర్గా స్తోత్రం అంటే మనకు తెలుస్తుంది. ఆ స్తోత్రం పఠించిన తర్వాత 3 అడుగులటువంటి మూర్తి అమ్మవారు అక్కడ ప్రత్యక్షమైంది. స్వామి ఎక్కడైతే నిలబడ్డాడో అక్కడే ఆవిడ తల్లి వచ్చింది. అంటే ఛాయామూర్తి, స్వామికి ఛాయ, తల్లి ఇంకేం కాదు. మహామాయ ఆయన చేతిలో ఉంటుంది. అక్కడ నిలబడింది ఈ అమ్మవారు అన్న. ఈ అమ్మవారే అక్కడ మొట్టమొదటి అడుగు హిమాలయాల్లో వేసింది అమ్మ. అప్పుడు వారందరూ కలిసి ఆ తల్లికి ప్రణమిల్లుతారు. ప్రణమిల్లగానే విచిత్రం, గొప్ప విచిత్రం. ఇది ఇంతవరకు మనకు చెప్పాడు వ్యాస మహర్షి. ఈ అమ్మవారి ఆవిర్భావం అనేది యోగ రహస్యంగా ఉంచారు దాన్ని. ఎందుకంటే రహస్యం, వారు ఎక్కడ బయటపడకూడదు. ధర్మరాజు వల్ల ఈ పాండవ సమూహం బయటపడకూడదు, రహస్యం. ఆ రహస్యాన్ని దాటించడానికి వచ్చిన అమ్మవారు రహస్యం. ఓహో, అంతే. వారు ఏ దేవతను ఉపాసన, మన హిందూ ధర్మం ఏం చెప్తుందంటే మనమైనా సరే మనం పూజించే దేవత గురించి కానీ పూజ విధానాల గురించి కానీ అసలు గురువు పేరు కూడా చెప్పకూడదని అంటది. ఏమి బయటికి బహిర్గతం కాకూడదు, మంత్రం కానీ బహిర్గతం కాకూడదు. ఎంత రహస్యం ఉంటే దానికి అంత శక్తి ఉంటుంది. అందుకని బయటికి చెప్పొద్దని చెప్తారు మన వాళ్ళు. ఆ విధంగా మన వాళ్ళు కూడా ఆ తల్లి వీళ్ళని ఈ అజ్ఞాతవాసం సంవత్సరం నుంచి కాపాడడం కోసం ఆ తల్లి రహస్యంగా ఉండిపోయింది. వీరు రహస్యంగా పూజించడం జరిగింది. ఆ విధంగా తన రహస్యం ఉండిపోయింది. దాన్ని కూడా ఆయన బహిర్గతం చేయలేదు. ఆయన ఎవరికి చెప్పారు? మహర్షులకి, సిద్ధ పురుషులకి చెప్పడం జరిగింది. అంటే ఒక ఉపాసన క్రమంగా, ఒక ఉపదేశ క్రమంగా వచ్చింది అది. దాన్ని మళ్ళీ అదే విధంగా రావాలి ఆవిడ. అందుకనే ముందు గురుగారు కల్లోకి వచ్చి నాకు మంత్రోపదేశం చేయడం ద్వారా ఈ స్ఫురణ కలిగింది. ఈ స్ఫురణ కలిగిన తర్వాత ఇప్పుడు దాన్ని గ్రంథస్థం చేయగలిగాం. ఆ గ్రంథస్థం చేసిన తర్వాత ఆ తల్లి ఉద్భవించినటువంటి సమయం గ్రహ నక్షత్రాలను చూస్తే ఆవిడ విశాఖ నక్షత్రంలో సంజాత. విశాఖ సంజాత కాబట్టి వైశాఖేశ్వరి అని వారు నామకరణం చేసి అతి రహస్యంగా పూజించడం జరిగిందమ్మా. సరే, అక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చింది ఆ తల్లి? వీళ్ళు ఆ తల్లి పాదాలు ప్రాణమిల్లి పైకి లేచేసరికి ఉత్తర పదం నుంచి దక్షిణ పదాన్ని తీసుకొచ్చింది ఉత్తర క్షణాల్లో. అంటే 3వ కంటికి తెలియకుండా తీసుకొచ్చింది. మహామాయ అంటే అది. ఎందువల్లంటే వాళ్ళు పర్వతాన్ని దిగి కిందకు వస్తే వేగులు ఉన్నారు, దేశమంతటా వేగులు ఉన్నారు, కౌరవుల తాలూకా మనుషులు. వెంటనే పట్టుకుంటారు. ఈ క్రమంలో ఆవిడ చేసిన ఇంకొక పని ఏమిటంటే ఇది అద్భుతం రహస్యం అమ్మ. మన వాళ్ళు చెప్తారన్నమాట, వాళ్ళు అజ్ఞాతవాసానికి వెళ్ళేటప్పుడు బయట వాళ్ళు ఎవరికి తెలియకుండా ఉండడం కోసం వాళ్ళ యుద్ధాల తాలూకా వాళ్ళ తాలూకా సామాగ్రి, యుద్ధ సామాగ్రిని ఒక జమ్మి చెట్టు మీద పెట్టారని చెప్పేసి. ఈ ఆయుధాలనే పెట్టాల్సి వచ్చినప్పుడు అసలు వీళ్ళెవరు? వీళ్ళు 5గురిని ఇంద్రుడి పంచప్రాణాలు ఉన్నాయి కదా, సాక్షాత్ దేవతా సంభూతులు కదా వారు. అవును. వీడు 5గురిలోని ఇంద్రశక్తి ఉండబట్టి ద్రౌపది వారందరినీ పెళ్లి చేసుకోగలిగింది. అందులో ఉన్నది ఇంద్రశక్తి. ఆవిడ ఇంద్రాణి. యజ్ఞం నుంచి బయటకు వచ్చింది ఆవిడ, కృష్ణ పేరు అమ్మ.
కాబట్టి చేసుకుంది. ఆ తత్వం వారికి తెలియక ఈవిని మరో రకంగా భావించారు అక్కడ ఉన్న వాళ్ళు. దానివల్ల వాళ్ళు నశించిపోయారు. కానీ యోగతత్వం ఏంటంటే అందరిలో అందరూ ఇంజురీడే కాబట్టి ఇంద్రశక్తి వాళ్ళలో ఉంది కాబట్టి 5గురిని భర్తలుగా తీసుకుంటే పంచప్రాణాలు అందరి దగ్గర పంచప్రాణాలు వాళ్ళు తీసుకుంది. వారి వెనకాల నేపథ్యాలు ఉన్నాయి, మహర్షుల శాపాలు అవి ఉన్నాయి. అందువల్ల వాళ్ళు ఆ జన్మ తీసుకోవడం, ఆ జన్మని ఈ ఇంద్రుడి శక్తితో వచ్చింది. కానీ ఈ ప్రకృతి తత్వం ఎలాంటిదంటే జన్మ తీసుకుంటే భగవంతుడైనా సరే అవతరణం, తనని తను తగ్గించుకొని రావడం. అవతరణం అంటే అదే కదమ్మా. ఈ భూమి భరించలేదు కదా, యథాతథంగా స్వామి దిగి వచ్చినట్లయితే ఈ భూమి భరించలేదు, సముద్రం ముగిలిపోద్ది. అందుకని తను తగ్గించుకొని భూమి తనని ఎంతవరకు నిలబడగలదో అంతవరకు తీసుకొని వస్తారు. జన్మ తీసుకుంటే మరుపు వస్తుంది. కృష్ణుడు పరమేశ్వరుడు తపస్సు చేస్తాడు ఒకనొక సందర్భంలో. పరమేశ్వరుడు వచ్చేసి మహానుభావు నువ్వు నా కోసం తపస్సు చేయడం ఏంటయ్యా అంటాడు. జన్మ తీసుకున్నాను కదా స్వామి, అందుకే నాకు మరుపు వచ్చింది అంటాడు. జన్మ తీసుకుంటే మరుపు వస్తుంది. ఆ మరుపే కదా మాయ. ఆ విధంగా జన్మ తీసుకున్న అంటే ఈ సృష్టిలోకి రావాలి అంటే ఎక్కడ ఉండవలసిన, ఈ సృష్టిలో నియమం ఎక్కడ ఉండవలసిన అక్కడే ఉండాలమ్మా. పాము పుట్టలోనే ఉండాలి, ఎలుగు కలుగులోనే ఉండాలి, అరణ్యాలు ఉండాలి. అవి దాటి బయటకు వస్తే వారికి రక్షణ లేదు. మళ్ళీ తిరిగి వెళ్తుందని పాము అనుకోలేదు, బయటకు వస్తే తిరిగి కలుగులోకి వెళ్తాని ఎలక అనుకోలేదు, రక్షణ లేదు. కానీ రాక తప్పదు, మాయ. ఆకలి తీసుకోవాలి కదా, ఆహారం తీసుకుంటే బయటకు రావాల్సిందే అలాంటి వాళ్ళని. అలాగే ఎక్కడో దేవలోకంలో ఉండవలసిన వాళ్ళు భూమి మీదకి వచ్చారంటే ఈ భూమి ప్రకృతి వాళ్ళని శోధిస్తుంది, పరిశోధన చేస్తాడు, అనేక రకాలుగా బాధ పెడతాడు అన్నమాట. అది స్వామికి తెలుసు. అందుకని ఆయన ఏమంటారంటే అంతటి భగవంతుని వదలలేదు కదమ్మా. అందుకని కదా భూమిని వదిలేసి సముద్రంలో ఉన్నాడు ఆయన. అవును, మధురా నుంచి వెళ్ళిపోయే వంతరు జలసంద్రుడు బతకనవ్వలేదు కదా ఆయన్ని. 17 సార్లు దండయాత్ర చేశాడు, ఓడిపోయాడు. అయినా పగ చల్లారలేదు ఆయనకి. నా వల్ల నా వాళ్ళంతా చనిపోతున్నారని చెప్పేసి ఎక్కడో సముద్ర గర్భంలో కట్టుకొని ఎవరికి సంబంధం లేకుండా ఉన్నారు, అయినా వదలలేదు ఆయన్ని. అంటే ప్రకృతి సిద్ధం ఎలా ఉంటుందంటే, ప్రకృతి తత్వం ఎలా ఉంటుందంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడి నుంచి ఇంకొకటి రాకూడదు, అది నియమం. ఆ నియమాన్ని అనుసరించి పాండవులు పాపం వచ్చేసరికి వాళ్ళు బాధపడ్డారు, వాళ్ళ ఇంద్రశక్తి. అందుకని ఆయన ఏంటంటే మీ ఇంద్రశక్తుల్ని ఆ తల్లి తీసుకుంటుంది అని చెప్పకుండా ముందు ఆ తల్లిని పిలవండి అంటాడు. ఆవిడ జన్మ తీసుకోలేదు కదా, ఆవిడ అర్చామూర్తిగా వచ్చిన తర్వాత జన్మ తీసుకోలేదు. అర్చామూర్తిగా వచ్చి వీళ్ళ శక్తిని తీసుకుంది ఆవిడ. ఆ శక్తి ఇప్పుడు మనం పూజింపబడుతున్నాం. అంతే కదమ్మా. ఒక రాయిలోకి శక్తి ఎలా వస్తుంది, వరాలు ఇచ్చే శక్తి ఎలా వస్తుంది, అది ఏదో శక్తి ఉండాలి. ఆ శక్తి అక్కడి నుంచి పాండవుల నుంచి వచ్చింది వాళ్ళకి. ఆ ఇంద్రశక్తి ఆవిడ తీసుకున్నది. వాళ్ళు ఉన్నట్టు మూలం యాదేవి సర్వద శక్తి రూపేణ సంస్థిత నమస్తస్య 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 నమ. ఆ ఇంద్రశక్తి వల్లనే ఈరోజు ఆ తల్లి వారిలోని శక్తిని, ఏ శక్తి అయితే ప్రతి పంచభూతాలు కూడా ఏ శక్తి అయితే వాళ్ళని ఆయా విధాలు ప్రవర్తింపజేస్తుందో ఆ శక్తి ఆ తల్లి కాబట్టి తన శక్తి అది తీసుకుంది. ఆవిడ ఆ శక్తిని తీసుకోవడం వల్లే వీళ్ళ ఉన్న ఆరా కానీ వీళ్ళ ఉన్న స్వరూపం కానీ మారిపోయింది. అప్పుడు దాని మీద మారువేష వేసుకొని బతకగలిగారు ఆ సంవత్సరం కూడా. లేకపోతే వాళ్ళు ఇంద్రశక్తి సామాన్యులు కారండి, మహా వర్చస్సుతో వెలిగిపోయేవారు వాళ్ళు. వాళ్ళు ఎక్కడ ఎవరైనా పట్టేసుకుంటారు. ఆ ధీమాతోనే వాళ్ళు 1 సంవత్సరం అజ్ఞాతవాసం పెట్టారు. లేకపోతే అజ్ఞాతవాసం 13 సంవత్సరాలు పెట్టేవాళ్ళు. అంటే ఆ శక్తే వైశాఖేశ్వరి. విశాఖ నక్షత్రంలో ఆవిడ తల్లి ఆవిర్భవించింది కనుక ఆ విశాఖ నక్షత్రంలో వైశాఖేశ్వరిగా తీసుకొని వాళ్ళు ప్రాణమిల్లిన తర్వాత వారిలోని దివ్యశక్తిని వాళ్ళ తల్లి తీసుకుందమ్మా. ఈ అమ్మవారిలో గొప్పదనం అదే. అది ఎంత గొప్పదైనా కావచ్చు మనలో ఉన్న విషయం, అది అప్పటికి అప్రస్తుతం అయితే కనుక ఆవిడ తీసుకుంటుంది. ఓహో, దానివల్ల మనం రక్షింపబడతాం ప్రకృతి ద్వారా. కానీ అది అవసరమైతే ఇంకా వీడికి అవసరం అనుకున్నట్లయితే మళ్ళీ ఇస్తుంది తల్లి. అందుకని అమ్మవారి ఉపచారం ఏంటంటే ముట్టుకోవడం. ఆ తల్లిని ముట్టుకొని మనం పసుపు రాసేటప్పుడు కానీ బొట్టు పెట్టేటప్పుడు మన చేతి చేయిస్తారు మాది. అది ఉపచారం అమ్మవారికి, ప్రధాన ఉపచారం అది. అది పాండవుల నుంచి వచ్చినటువంటి అవకాశం. ఇది ఎవరికి తెలియదు. అందుకే ఆ తల్లి వెలిసిన శిల కూడా నేను తిరుపతి దేవస్థానం నుంచి స్థపతిని తీసుకొచ్చి అమ్మవారిని టెస్ట్ చేయించాను. సైన్స్ కావాలి కదా మరి. అవును. ఆయన ఏం చెప్పాడంటే ఇటువంటి శిల భారతదేశంలో ఒక హిమాలయాలో తప్ప ఇంకెక్కడ ఉండదు. దానికి బాల యవ్వన శిల అని పేరటమ్మా. ఆ శిలకి బాల యవ్వన శిల. ఈ శిల ఏంటి, ఈ శిలలో తత్వం ఏంటంటే రాళ్ళన్నిటికన్నా అతి మెత్తని రాయటండి మాది. ఈ రాయి మీద శిల్పం చెక్కాలి అంటే సాక్షాత్ అక్కడి నుంచే రావాలి, దేవలోకం నుంచి రావాలి తప్ప దేవశిల్పులే నరమానవుడు ఎవడో చేయలేడు. ఎందుకంటే ఒక దగ్గర ఉలిపెట్టి కొడితే ఇంకో దగ్గర విరిగిపోతుంది ఆ వైబ్రేషన్. అలాంటి రాయి మీద ఎవరు చెక్కగలరు? ఎవరు చెక్కలేరు. అలాంటి రాయి మీద అద్భుతం నగిషి చక్కగా కిరీటం వంకిలు ఇవన్నీ ఎవరు చెక్కగలరండి? హైలీ ఇంపాసిబుల్. ఇది ఈ సృష్టిలో అదొక అద్భుతం. ఈ తల్లి ఈవిడ్ని క్లీన్ చేసేటప్పుడు కూడా గట్టిగా పాము కూడదండి, అరిగిపోతుంది ఆ తల్లి.
చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సింది. ఈవిడ ముఖ కవలికలు అంటే దేవాలయంలో ముఖ కవలికలు మారాయి అంటే ప్రకృతిలో ప్రకోపం అన్నమాట. మనకు రావాల్సిన ఈ వచ్చిన ఈ దేవస్థానం వాళ్ళు చేసిన కొన్ని కొన్ని తెలియని పనులు, అజ్ఞానం చేసిన పనులు రాత్రిపూట ఎవరెవరికి అప్పచెప్పేస్తారు క్లీన్ చేయడానికి. వాళ్ళు ఏవేవో పెట్టి రాసేయడం, దానివల్ల అమ్మవారి ముఖలికలు దెబ్బతిన్నాయి. దానివల్ల మనకి ఇన్ని ఆవిడైతే సముద్ర దేవత, తల్లి పిలిచి సముద్రం వస్తుంది ముందుకి. 6 దేవత 6 శక్తుల్ని సముద్రం కాళ్ళ కింద నొక్కిపెట్టి సముద్రం నుంచింది ఆవిడ. ఒక బట్టన మీద పైకెత్తి సముద్రం వెళ్ళి వచ్చేస్తుంది ముందుకి. ఇది ఎవరికి అది వైశాఖేశ్వరి ఆలయం ఇప్పుడు సముద్రంలో ఉంది. పక్కన వైశాఖేశ్వరిని ప్రతిష్ఠించారు పాండవులు. వారి ఎలవేలిపోయినటువంటి కాశీ విశ్వనాథుని అక్కడ పెట్టారు. అమ్మవారు ఉన్నారు కదా పక్కన, అయ్యవారిని కూడా పెడదామని వైశాఖేశ్వరి. మరి సముద్ర గర్భంలో కలిసిపోయిన తర్వాత మరి ఆ వైశాఖేశ్వరి ఇంకెక్కడ పెట్టలేదు బాబు. అదేనమ్మా చెప్తాను, మన క్రమంలో వస్తుంది కదా, క్రమంలో వస్తుంది. వాళ్ళు ఎక్కడ తీసుకొచ్చింది ఆవిడని? మన పుణ్యగిరికి తీసుకొచ్చింది అమ్మ. విజయనగరం జిల్లా పుణ్యగిరి, ఎస్కోట్ దగ్గర. దాన్ని మహేంద్రగిరులు అంటారు. మహేంద్రగిరి అంటే అదే. అది మన ఆంధ్రాకి ఒరిస్సాకి బోర్డర్లోనే పెద్ద పర్వత ద్రోణి అమ్మ అది. నేను ఆ ప్రదేశానికి ప్రాణాలకు తెగించి 2 సార్లు వెళ్ళాను. అక్కడ కొండవాళ్ళని తీసుకొని ప్రాణాలకు తెగించి వెళ్ళాను. నరమానుడు ఎవడు వెళ్ళలేడు అక్కడికి. వాళ్ళు కొండ జాతి వాళ్ళు ఉంటేనే మనం లోపలికి వెళ్ళగలం. అప్పటికప్పుడు దారి చేసి తీసుకెళ్తారు. అది పాండవులు అక్కడ కట్టుకున్నటువంటి గుడారాలు, వాళ్ళు పడుకున్న శయనించినటువంటి రాతి స్తంభాలు అవన్నీ ఉన్నాయి ఇప్పటికీ కూడా. అలాగే అమ్మవారి గుహ ఉంది. వాళ్ళు ఏ గుహలో పూజించారో గుహ ఉంది అక్కడికి. కానీ ఆ గుహను పట్టుకుని 40 రోజులు అక్కడ ఉండాలి. ఎవరు ఉండగలరమ్మా అక్కడ? ఏ క్షణానికి ఏ మూల చేత వస్తే తెలియదు. నర సంచారం ఉండదు. అది చలికాలంలోనే ఎండాకాలంలో వెళ్తే దగ్ధమైపోతాం. ఎందుకంటే కొమ్మ రాసుకొని తగలాడిపోతాయి. ఓహో, మేము వెళ్ళేది ఇప్పుడు కార్తీక మాసంలో వెళ్ళామమ్మా, మంచి చలికాలంలో. 2 సార్లు వెళ్ళాను. 2 సార్లు వెళ్తే ఆ క్షేత్రానికి, ఆ పర్వతానికి దాన్ని ఏమంటారు, క్షేత్రపాలకుడు అక్కడ నీలకంఠేశ్వర స్వామి ఆలయం. అన్నపూర్ణేశ్వరి నీలకంఠేశ్వర స్వామి ఉన్నారు అక్కడ. ఆయన దర్శనం చేసుకుని లోపలికి వెళ్ళాలి. వాళ్ళు అన్నారన్నమాట, మీరు పుణ్యగిరి అమ్మ. అది పాండవులు అజ్ఞాత 3 ఏళ్ళ పాటు అక్కడ ఉన్నారు. అరణ్యవాసం ఇంకా 3 ఏళ్ళు ముగుస్తుందానికి వచ్చేసారు ఇక్కడికి. అరణ్యాల్లో వాళ్ళు ఉన్నారు. ఆ 3 అంటే అక్కడ హిమవత్ నగరం ఎంత గొప్పదో ఈ మహేంద్రగిరులు అంత గొప్పవని ఆ తల్లి నిరూపణ చేసింది. అది ఉత్తరాపదం దక్షిణాపదానికి. అయినా ఆయన బాధపడతాడు. నా తండ్రికి ఈ అజ్ఞాతవాసం వల్ల, ఈ అరణ్యవాసాల వల్ల నా తండ్రికి నేను పిండ ప్రదానం కూడా చేసుకోలేకపోతే బాధపడతాడు. ఎప్పుడు కాశీలో చేసేవారు వాడు పాండు మహారాజుకి. కృష్ణుడు ప్రత్యక్షం అవుతాడు. భక్తుడు ఎక్కడుంటే భగవంతుడు అక్కడికే వస్తాడు. నువ్వు బాధపడిన అవసరం లేదు, నువ్వు ఉన్నది క్షేత్రం సామాన్య క్షేత్రం కాదు, నా ఆత్మశక్తితో అక్కడ శివాలయం తీసుకొస్తాడని తీసుకొచ్చాడు ఆయన. అక్కడ శివాలయం ఆయన ద్వారా వచ్చింది, కృష్ణుడి ద్వారా. కృష్ణుడు ఆత్మశక్తి ద్వారా అక్కడికి వచ్చిందమ్మా. పక్క నుంచి గంగ ప్రవహిస్తుంది పక్క నుంచి. ఇప్పుడు దాని మీద కవర్ చేసేసి లింగ తొడిగారు. గంగ ఎంత డిస్టిల్డ్ వాటర్ అంటే మీకు విషయం చెప్తాను. మేము వెళ్ళినప్పుడు కాలు తెగిపోయాము. నాకు ఇలాగా కాలు చెప్పులు లేకుండా అడవుల్లోకి వెళ్ళాను. కాలు తెగిపోయి రక్తం ఇదంతాను. సరే ఇది ఇంజక్షన్ అయితే చేయించుకోవాలి వెళ్ళేటప్పుడు అనుకున్నాను. ఆ దిగుతున్నప్పుడు ఈ ధారతాలకు చిన్న దార ఆ కొండ మీదకి వస్తుందమ్మా. అక్కడ చిన్న గుంటలాగా ఏర్పడింది. ఆ కొండ దిగొచ్చిన లోతు ఏమైనా ఉంటుందంటే ఏ దిగన పని లోపల జలగలు ఏమైనా ఉంటాయేమో అని. ఏమి ఉండదు స్వామి, మీరు వెళ్ళండి అన్న. లోపలికి వెళ్ళి కాళ్ళు ఏది కొడుకున్నానమ్మా. కొడుక్కొని కాస్త కూర్చొని కిందకు వచ్చేసాం. ఎస్కోట్కి వచ్చేసి కాస్త ఏదో తినమంటే ఇది తిన్నాం. తిని కాలు చూసుకుంటే దెబ్బ కూడా ఇదే కాలమ్మా, దెబ్బ కూడా లేదు. అంత అద్భుతమైనటువంటి మహత్యం అది. ఏది ఎన్ని అంతా కలిపి 2 గంటలలోనే లేదు అసలు. అంత అద్భుతం అనమాట ఇది. అనుకున్నాను అనమాట మహాత్మ ఆ రాజు పాండవులు. అయితే అదే సమయంలో ఈ చల్లపల్లి మూర్తి గారు నాతో పాటు వచ్చారమ్మా. నాతో పాటు వచ్చారు ఆయన. ఆయనకి ఒక మగతలో కూర్చొని పడుకున్నాడు అక్కడ ఆ కొండ మీద. పడుకుంటే పాండవులు దర్శనం ఇచ్చారు ఆయనకి. అది మా యూట్యూబ్లో కూడా ఉంది. అది ఆయన చెప్పింది, మేము వెళ్ళింది అన్నీ కూడా యూట్యూబ్లో చేసామమ్మా. మా కనకమహాలక్ష్మి భక్తి ఛానల్ యూట్యూబ్లో అన్నీ వస్తాయి. దర్శనం చేసాడు ఆయన కనిపించారు వాళ్ళు. అంటే ఎంత నిదర్శనం చూడండి అమ్మవారి చరిత్రకి ఆయా ప్రదేశాలకి. అంటే హిమాలయాల నుంచి పుణ్యగిరి వీళ్ళు 3 నెలలు అయిపోయిన తర్వాత అరణ్యవాసం అయిపోయిన తర్వాత అజ్ఞాతవాసం ఛత్తీస్గఢ్కి వెళ్ళాలి. విరాట్ రాజు కొలువు దగ్గరికి వెళ్ళాలంటే ఎలా వెళ్తారు? వాళ్ళకి కామగమన శక్తి భగవంతుడు ఇచ్చాడు. ఆయన అనుకుంటూ వెళ్ళిపోతారు. తలుచుకుంటూ వెళ్ళిపోయే శక్తి వాళ్ళకి ఇచ్చారు. అయితే ఈ తల్లిని మహారణ్యంలో కాకుండా ఇంకా కాస్త మంచి ప్రదేశంలో పెట్టాలనుకునేటప్పుడు వాళ్ళకి 3వ అడుగు ఎక్కడ పెట్టిందంటే యారాడు కొండ దగ్గర పెట్టింది. అది మన యారాడు కొండ. అబ్బా, ఇది 3వ అడుగు.
యారాడకొండ ఇప్పుడు ఓఎన్జీసీ వాళ్ళు గ్యాస్ నిక్షిప్తం చేశారన్నమాట. యారాడకొండ కింద పెద్ద లోయ ఉంటుంది, లోపల సొరంగం ఉంటుంది. ఆ సొరంగంలో అమ్మవారిని పెట్టారు. పెట్టి అర్ధరాత్రి పూజలు చేసేవారు. అక్కడి నుంచి ఆ కొలువు నుంచి ఆ కొలువులో ఉన్నట్టు వ్యవహారం అంతా చూసుకున్న తర్వాత కామగమన శక్తి చేత ఇక్కడికి వచ్చేవారు. అర్ధరాత్రి పూజ చేసేవారు. ఇప్పుడు అదే సంప్రదాయం వీళ్ళకి తెలియకపోయినా ఆ సంప్రదాయాలు వెళ్తున్నాయి. మధ్యాహ్నం బుధవారం 11:30కి ఆపేస్తారు. 12 గంటలకు పూజ ప్రారంభం చేస్తారు గురువారం నాటికి కనకమహాలక్ష్మి అమ్మవారికి. ఆ సాంప్రదాయం ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళు చేసింది. ఓహో, అంటే వీరికి తెలియపోయినా ఆ తల్లి సాంప్రదాయాలు తీసుకెళ్తుంది. అలాగా అది పాండవులు ఆ అమ్మవారు నిక్షిప్తం చేసిన తర్వాత అతి రహస్యంగా అక్కడికి వచ్చి అమ్మవారికి పూజలు చేసుకొని వెళ్ళేవారు. ఆ సంప్రదాయం ఇప్పుడు అమ్మవారికి జరుగుతుంది. ప్రతి మార్గశిర మాసం బుధవారం నాడు 11 గంటల నుంచి 12 గంటల వరకు అమ్మవారికి పూజ. మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయేవారమ్మ. ఆ విధంగా ఈ అమ్మవారు వాళ్ళలో ఉన్నట్టు ఇంద్రశక్తిని తీసుకోవడం వల్ల, వారి కామగమన శక్తి చేత తల్లి నిక్షిప్తం చేయడం వల్ల వారు ఈ ప్రదేశానికి రావడం జరిగింది, ఈ విశాఖపట్నానికి. అప్పటికి విశాఖపట్నం పర్ర అడవులు, ఏం లేదు అక్కడ, జనసంచారం లేదు. అలాంటి ప్రదేశంలో, అలాంటి పరిస్థితుల్లో వారు ఈ అజ్ఞాతవాసాన్ని కూడా సురక్షితంగా బయటపడిపోయిన తర్వాత ఉత్తర గోగ్రహంలో జయించారు. జయించిన తర్వాత వాళ్ళు పలానా అని తెలిసిపోయింది, ఇంకా జయించారు. ఎందుకంటే మనం ఇంత చక్కగా ఈ అజ్ఞాతవాసాన్ని దాటడానికి ఈ తల్లి మహాకారణం కాబట్టి ఆ తల్లికి మనం కోవిలు కట్టించాలని సంకల్పం చేసుకున్నారు. అప్పట్టే సంకల్పం చేసుకుని ఆ తల్లిని తీసుకొచ్చి కోవిలు కట్టారన్నది. ఆ కట్టినప్పుడే వైశాఖేశ్వరి నామకరణం. ఎందుకంటే చెప్పాను కదా, విశాఖ నక్షత్రంలో పుట్టిన కాబట్టి అతను వైశాఖేశ్వరి అని పేరు పెట్టి పక్కనే వారి కులదేవత అయినటువంటి పరమేశ్వరుని పెట్టి ఆయనకి వైశాఖేశ్వరుడు అని పేరు పెట్టారు. ఉపాలయం ఇక్కడే ఆ సముద్ర గర్భం ఉన్న ప్రస్తుతాన్ని అయ్యో అన్నీ ఉన్నాయి. దానికి నాబిల్ వాళ్ళు చూశారు. దాన్ని నాబిల్ వాళ్ళు చూసి తీయడానికి ప్రయత్నం చేస్తే చుట్టూ 2000 సంవత్సరాల క్రితం మడ్డ ఏర్పడిపోయిందట. ఆ లోపలికి వెళ్తే పైకి రాలేట ఎవరన్నా, అందుకని వదిలేశారు. అంటే అమ్మవారి కోపం అక్కడ కాస్తుంది. ఆ తల్లి ఈ నగరాన్ని రక్షించడం. అందుకే కదా మన పాకిస్తాన్ వాళ్ళు సబ్మెరీన్ కూడా అక్కడే దొరికిపోయింది కదా. ఓహో, దాటినవ్వలేదు ఆ తల్లి. ఓహో, ఈ సామాన్య విషయాలు కావమ్మా. నేవల్ కోస్టల్ బ్యాటరీకి రామకృష్ణ మిషన్ నేవల్ కోస్టల్ బ్యాటరీ ఉంది కదమ్మా. అవును, అక్కడి నుంచి కరెక్ట్గా 5 కిలోమీటర్లు సముద్రంలో ఉంది. చాలా రహస్యాలు ఉన్నాయమ్మా, ఇవన్నీ మనకు సమయం సరే. అయితే అది వైశాఖేశ్వరి దేవాలయం అమ్మ. వాళ్ళు పాండవుల చేత నిర్మింపబడింది. వీళ్ళు వెళ్ళిపోయినారు. అంటే ముందు భగవానుడు వెళ్ళిపోయాడు. భగవానుడు వెళ్ళిపోయిన తర్వాత యుగ సంధి అనేది అంటారు దాన్ని. భగవానుడు వచ్చి అంతటి వాళ్ళు వెళ్ళిపోతుంటే ప్రకోపం వస్తుంది. ఆ ప్రకోపంలోనే అల్లకల్లోలం అవుతుంది. అది ఈ అల్లకల్లోలం అనే సమయంలో అమ్మవారి తాలూకా వారి కట్టించిన గుడి ఏదైతే ఉందో భూమిలో కుంగిపోయిందమ్మ. అది వెళ్ళిపోవడం. తల్లి మొట్టమొదట తన అవతార క్రమాన్ని ఉపసంహరణ చేసుకోవడం, లోపలికి వెళ్ళిపోయింది. ఆ విధంగా మనకు అగమ్య గోచరం అయిపోయింది ఆ తల్లి. అంతవరకు లేదు. మళ్ళీ అంతవరకు మనకి 1000 సంవత్సరాల వరకు ఆ తల్లి అలాగే అజ్ఞాతంలో ఉంది. పాండవులను రక్షించడం కోసం, అజ్ఞాతంగా నడిపించడం కోసం ఆ తల్లి కూడా అజ్ఞాతంగానే ఉండిపోయింది. వాళ్ళు పూజించే దేవత పేరు తెలియదు, ఆ తల్లి పేరు తెలియదు. ఆవిడ చెప్తే తప్ప ఎవరికి తెలియదు. ఇది యోగ రహస్యం. మరి కనక మహాలక్ష్మి అమ్మవారే యోగమాయ అని. అవునమ్మా. అది ఎలా సంభవించింది బాబు? ఎలా సంభవించిందంటే దీనికి ముందు ఇంకో నేపథ్యం ఉందమ్మా. మనకు 1000 సంవత్సరాల క్రితం కులోత్తుంగ చోళుడు అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. అతను మన ఇటు కటక్ నుంచి అటు తంజావూరు వరకు అయిందే ఈ ప్రాంతం అంతా, మొత్తం అంతా పరిగణంతా అతనే పరిపాలించేవాడు. అతను విష్ణుద్వేషి, శివధర్మాన్ని పాటించేవాడు. ఆయన కాలంలోనే శ్రీమద్ రామానుజాచార్యులు కూడా పుట్టడం జరిగింది. ఆయన గురుద్రోహం చేశాడు. గురువుని చంపాలనుకున్నాడు. ఆయన్ని చంపేసి ఎలాగైనా సరే ఆయన్ని విష్ణుతత్వం లేకుండా చేద్దామని ఒక ఆలోచన. సరే, ఆయన్ని మనం బాధపెట్టడానికని ఆయన ఏం చేశారంటే, ఆయన్ని ఎలా పట్టుకోగలరు? ఒక్క క్షణంలో, ఒకే రోజులో, ఒకే సమయంలో 5 చోట్ల ఉండివాడు ఆయన. సద్గురువు లారికేం కావాలి? అలా తప్పించుకొని ఆయన ఎందుకు వచ్చారంటే 2 వ్యక్తులకి మోక్షాన్ని ఇవ్వడానికి వచ్చారన్నమాట. ఆయన మనకి కర్ణాటకలోని ఒక అద్భుతమైన చెన్నకేశవ స్వామి ఆలయం, జక్కనాచార్యుడు అనేటువంటి శిల్పాచార్యుడు ఉన్నాడు. ఆయన దాన్ని చెక్కినవాడు ఆయన అమ్మా. అతనికి మన విశాఖపట్నంలో పురూరవ చక్రవర్తి కట్టించినట్టు సింహాచలం. అవును. అక్కడ ఉన్నటువంటి ఒక మహానుభావుడు కాశీవుడు అతని పేరు. ఆలయాన్ని నిర్మాణం చేసింది కాశీవుడు. కాశీవుడి చరిత్ర పూర్వం మన వాళ్ళు యక్షగానాల్లో చెప్పేవారు. ఇప్పుడు ఆ కళే లేదు, యక్షగాన కళే లేదు. ఆ చరిత్ర కూడా దేవస్థానం తీసుకురాలేదు, మనకు తెలుసు భగవంతుడి దేవాల. అతను వీళ్ళిద్దరికి మోక్షం ఇవ్వడానికి ఆయన వచ్చారు, సద్గురువు. అదే సమయంలో శ్రీకాంత
కృష్ణమాచార్య కృష్ణమయ్యని వారు కూడా అప్పుడే ఉండేవారు. ఆయన పరీక్షించడం ఆయన కూడా మోక్షం ఉండక ఆయన ఇచ్చారు. మన సింహాచలం దేవుడు కీర్తన రాసిన ఆయన మొట్టమొదటి కృష్ణమయ్య పద సంకీర్తన ముందు ఆయనతో ప్రారంభమైంది. అన్నమాచార్య కన్నా ఆద్యుడు ఆయన. ఎన్ని విషయాలు బాబు, అనుసంధానం ఒకదానితోటి ఆయన అన్నమాచార్యుల కంటే ఆద్యుడు ఆయన పద సంకీర్తనలో. ఆయన పాడుతూ ఉంటే స్వామి వచ్చి నాట్యం చేసేవారు. అంతటి వైభవం ఆయనకి. అయితే జీవుడు ఎప్పుడు జీవుడేనమ్మా, దేవుడు ఎప్పుడు దేవుడే. దేవుడు సిద్ధిత్వం ఇస్తే ఇతను దేవుడు అవుతాడు. అంత భగవంతుడు వస్తున్నాడు కూడా నేను అంతటి వాడిని అనుకుంటే అలాగా, అక్కడ దెబ్బతిన్నది. ఇద్దరి మధ్య వైరం వచ్చింది. ఆ వైరం రావడానికి కారణం ఈయన రామానుజాచార్యుల వారు. ఆయన ఒకసారి శిష్యులతోటి విష్ణు సహస్రనామం చెప్తూ నేర్పిస్తూ ఉంటుండగా ఆయన ప్రదక్షిణ చేసుకుని వచ్చి కనీసం పలకరించుకుని వెళ్ళిపోతుండే వాడు. ఆయన పలకరిస్తాడేమో చూసేవాడట ఆయన, కానీ పలకరించేవాడు కాదట ఆయన. ఎవరో శ్రీకాంత కృష్ణమాచార్య వారు. సరే ఆయన పలకరిద్దామని ఈయన పలకరించాడటమ్మ. స్వామి మీ వైభవం గురించి విన్నాను, మీరు పాడుతుంటే పెరుమాళ్ళు వచ్చి నాట్యం చేయడం ఎంత అద్భుతం అని చెప్పి అంటే నవ్వేశాడట. నాతో చిన్న సందేహం, మీరు ఈ రోజు రాత్రి స్వామి సన్నిధానానికి వెళ్ళేటప్పుడు బయట ఒక సన్యాసి ఉన్నాడు, వాడికి ఈ జన్మలో మోక్షం ఉంటుందని అడగండి స్వామి, ఇది మీరు దయచేసి అడగండి అని ప్రాధాయపడితే అలాగలే అన్నాడు. అది వెళ్ళిపోయాడు. ఆ రోజు చక్కగా ఆయన వెళ్ళడం, బయట తలుపులు వేసేయడం, లోపల స్వామితో ఆయన చక్కగా కాలక్షేపం. స్వామి వెళ్ళిపోతున్నప్పుడు అడిగాడటమ్మ, స్వామి బయట ఒక సన్యాసి ఉన్నారు, ఆయనకి మోక్షం ఎప్పుడు ఇస్తారో అడగమని నన్ను అడిగాడు, తమకు నివేదించానంటే పిచ్చి కూడా, ఆయనకి నేను మోక్షం అడుగుతా, ఆయనే నాకు మోక్షం ఇవ్వాలన్నట్టు. ఓహో, ఆయన నేను మోక్షం ఇవ్వడం కాదు, నీకని నాకని ఆయనే మోక్షం ఇవ్వాలయ్యా అనగానే ఆయనకి కోపం వచ్చిందట. నన్ను ఆయన్ని పోలిస్తావా అంటే, అవును ఆయన గొప్పవాడు కాబట్టి అన్నాను. అంటే నాకు మోక్షం లేదా అన్నాడంట. నీకు ఎలా మోక్షం వస్తుంది అన్నారు. అంటే మరి నేను పాడుతున్నా, తమరు వచ్చి నాట్యం చేస్తున్నారు, ఇంత వైభవం ఉన్నమాట, నాకు మోక్షం లేదా అంటే, చెప్పాను కదా మోక్షం అనేది నువ్వు అడుక్కుంటే రాదు, నేను ఇస్తే వస్తుంది. అది సద్గురుల ద్వారా రావాలి నాయన. విద్య అయినా మోక్షం అయినా సద్గురుల ద్వారా రావాలి. దాని ద్వారా వస్తేనే వస్తుంది. భగవంతుడు ఏది ఇవ్వండి నీకు, నువ్వు భగవంతుడు ఉపాసన క్రమం ఎలా చేసావు అలాగే వస్తుంది. యద్భావం తద్భవతి కదా అనగాసరి నోటి కొంచెం తెచ్చాడు స్వామిని. ఇంకా నువ్వు నువ్వు ఎలాగే ఉంటావు అనబట్టండి స్వామిని. అందుకే అంత ఐశ్వర్యం ఉన్న స్వామి ఇంకా అలాగే ఉన్నారు ఆయన. ఒక భక్తుడి మాట. ఓహో, అంటే అప్పుడు నీ తరంగాలు కూడా అలాగే ఉంటాయిలే అన్నారట ఆయన. మూలపడిపోయి అంటే పరస్పరం దూషించేసుకున్నారు. అప్పుడు చాన్నాళ్ళు బయటికి రాక బాధపడుతుంటే అప్పుడు మళ్ళీ ఈయనే వెళ్ళి, నాయనా నువ్వు మహానుభక్తుడివే, కానీ సూత్రం ఏదైతే మనకు ధర్మం ఏం చెప్పిందో దాన్ని అనుసరించాలి. మరి వదిలేసావు, ఏదో దైవ కృప వల్ల వెనకటి జన్మ కర్మఫలం వల్ల స్వామి నీకు అంత అనుగ్రహం ఇచ్చారు కదా, నీకు మోక్షాప్తి ఇంకోటికి వస్తుందయ్యా, నేను స్వామిని ప్రాధాయపడి నీకు మోక్షం ఇప్పిస్తానంటే అప్పుడు కాలు పడ్డాడు. శరణాగతి ఉండాలమ్మా. శరణాగతి లేకపోతే ఈ ఆధ్యాత్మ రంగంలో ముందు పురోగతి అనేది ఉండదు. చెప్తే కూడా అబద్ధాలు చెప్పనివ్వండి, మంచిగా చెప్పండి, చెడ్డే చెప్పనివ్వండి, ఆయన ఏ గత పనులు చేయనివ్వండి, మనకు అనవసరం. ఆయన స్థానం ఏంటి దానికి మనకు అవన్నీ ఎందుకు? ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా సన్యాసం అంటే వేళాకులంగా కనిపిస్తుంది. అందరినీ విమర్శించిన వాళ్ళే. మనకెందుకమ్మా అది, మనకు అవసరం లేదు కదా. ఆయన ఇప్పుడు ఎవరికి అవసరం లేని గుడ్డలు వేసుకుని తిరుగుతున్నాం అంటే ఇది ఎవరికి అవసరం లేదు కదా. కాషాయం వేసుకుని తిరుగుతున్నాం అంటే కాషాయం ఎవరైనా వేసుకుంటారా? అవును, ఎవరికి అవసరం లేదు కదా మేము వేసుకుని తిరుగుతున్నాం. అలాంటప్పుడు దాన్ని వదిలేయండి. తీసుకుంటే తీసుకోండి, లేకపోతే వదిలేయచ్చు కదా. దోషణ ఉండకూడదు. దోషం ఉండడం వల్ల వాడు చేసుకునేతో పాటు లేనిపోని కూడా వస్తాయి. అవును, దానివల్ల ఉన్న స్థితి నుంచి పడిపోతారు. మరి ఇప్పుడు రామానుజుల వారికి మన కనక మహాలక్ష్మి అమ్మవారు వారిద్దరికి లేదమ్మా. ఆయనకి కులోత్తుంగ చోళుడికి లింక్ ఉంది. ఆయన కల్లో కనపడి నేను వైశాఖేశ్వరిని ఇక్కడ ఉన్నాను, నన్ను వెలికి తీయని ఆజ్ఞాపించింది. ఆవిడ ఆజ్ఞాపించడం వెంటనే మొదలైతే అప్పుడు ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. ఒక బ్రాహ్మణుడు ఆయన వచ్చి, మహాప్రభు మీ దయ వల్ల నేను ఒక అద్భుతమైన మహాతల్లిని చూడగలిగాను, ఆ తల్లి పలానా దగ్గర ఉంది, అక్కడి నుంచి పుట్టమని తెచ్చాను చూడండి, ఆ పుట్టమని ఆయనకి ఇస్తాడు. ఈవిడ కోసం నేను ఎదుగుతున్నానయ్యా అని చెప్పి ఇప్పుడు బయటకు వస్తే రాజుకి ఇక్కడికి వచ్చారనమాట. ఎక్కడైతే పాండవులు కట్టించారో, ఎక్కడైతే భూమిలో కుంగిపోయిందో ఆ తల్లి కృష్ణుడి నిర్యాణం తర్వాత వైశాఖేశ్వరి అక్కడికి వచ్చిందన్నమాట. ఈ తల్లి అన్నది కదా నేను వైశాఖేశ్వరిని, ఆవిడ రిజిస్టర్ చేసింది ఆ పేరుని.
ఓహో వైశాఖేశ్వరి ఇక్కడ ఉంది. అక్కడి నుంచి మొదలయ్యి అమ్మవారి కోవిలు కట్టిన తర్వాత ఇంత మహాతల్లి ఇక్కడ ఉంచిన తర్వాత ఈ పరిగణను ఒక నగరంగా అక్కడ అతనికి ఏం దొరికింది బాబు వైశాఖేశ్వరి ఒక యూని ముద్రలో ఉన్నట్టు ఒక పుట్టలోంచి ఓం శబ్దం రావడంతో ఆయన అక్కడ చూపించాడు అనమాట. ఇక్కడే ఆ తల్లి ఇక్కడ కనిపించింది కల్లోని, ఇక్కడ తవ్వించాడు మహారాజు అంటే తవ్విస్తారు. అప్పుడు మూలాల పైకి వచ్చాము. మూలాల పైకి వచ్చి పక్కన శివలింగం అమ్మవారు పాండవులకు అప్పుడు ఎలాగైతే ప్రత్యక్షమైందో అలాగే ఉంది ఆ తల్లి. 3 అడుగులమ్మ, సంపూర్ణమైనటువంటి విగ్రహం. పాదాల దగ్గర నఖసక పర్యంతం అలాగే తీసుకొస్తే మహారాజు చక్కగా బ్రహ్మాండంగా ఆలయాన్ని నిర్మాణం చేసి శ్రీలంక వాళ్ళు కూడా ఇక్కడ వర్తకం చేయడానికి వచ్చేవారటమ్మా. అంటే ఈ తల్లి ఉన్న చోట నగరం నిర్మించాలని నగరం నిర్మించాడు ఆయన. ఈ విశాఖపట్నం నిర్మాణకర్త అతను కాదు అసలు. అంటే ఇప్పుడు అమ్మవారి ప్రస్తుతం ఉన్న చోటనే అక్కడ ఎక్కడ దొరికింది అక్కడే పెంచారు. అంటే అక్కడే మనం అప్పుడు సముద్రం ఇప్పుడు ఉంది, అప్పుడు సముద్రం లేదు కదా. ఓహో, సముద్రం ఎక్కడో ఉండేది అమ్మ. అది ఏ 10 కిలోమీటర్ల దూరంలో ఉండేది మనకి. సముద్రం ముందుకు రావడానికి కారణం అమ్మవారు ఈ రెండోసారి అమ్మవారు లోపలికి వెళ్ళిపోవడం ప్రధాన కారణం. అప్పుడు ముంచడం జరిగింది, ఒక అపశృతి జరిగింది అక్కడ. అదేంటంటే ఈయన ఎప్పుడైతే ఆలయాన్ని కట్టించాడో ఈ ఆలయానికితో అనుసంధానికి ఒక నగరం ఉండాలి అని ఇప్పుడు విశాఖ నగరాన్ని నిర్మించి వైశాఖేశ్వరి కాబట్టి విశాఖ నక్షత్రం పేరు పెట్టాడు. అమ్మవారి పేరు విశాఖ నగరం అని పేరు పెట్టాడు. అతను వైశాఖేశ్వరి, విశాఖ, వైశాఖపురి మన చరిత్రలో. అలాగే ఇప్పుడు మనకి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళది ఎగ్జిబిషన్ ఉందమ్మా. దాని ఏంటంటారు మ్యూజియం ఉంది. అవును, రామకృష్ణ బీచ్ దగ్గర మీకు అక్కడ ఒక శిలా తోరణం ఉంటుంది, దాని మీద తమిళ శాసనం ఉంటుంది. కులోతుంగుడు తాలూకా చోళ రాజు తర్వాత అతని తాలూకా ఇతను సర్వసైన్యాధ్యక్షుడు 1083వ సంవత్సరంలో కులోతుంగ చోళ పట్టణము అని పేరు పెట్టాడు ఈ నగరానికి. ఓహో, ఈ నగరానికి 3 పేర్లు: కులోతుంగ చోళ పట్టణం, వైశాఖపురి. ఈ బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత వాళ్ళు నోరు తిరక్క వైజాగ్ పెట్టాం అనేవారు. వైజాగ్ పెట్టాం, దాని విశాఖపట్నం. ఓహో, ఇది నగర చరిత్ర. 1000 సంవత్సరాల నగర చరిత్ర అది. ఆయన కట్టించిన నిర్మాణం, ఆ రూపకల్పన. ఇప్పుడు అమ్మ బుర్జిపేట అంటున్నాం కదమ్మా, ఊర్లోకి రావడానికి ప్రధాన ద్వారం అదే. అయితే అతను కులోత్తుంగ చోళుడు కట్టిందే అది, ఆ ప్రదేశం బుర్జిపేట. ఇప్పుడు అదే సముద్ర గర్భంలో ఉంది. ఈ బుర్జిపేట ఆయన కట్టించింది. ఈ నగరం అంతా ఆయన నిర్మాణం చేసింది. అందుకని ఆ నగరానికి ఆయన సర్వసైన్యాధ్యక్షుడు పేరు పెట్టాడు ఆయన, కులోత్తుంగ చోళపట్టణం. వెళ్ళిపోయాడు ఆయన. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మనకి తురుష్కుల దండయాత్రలు, ఇది ఒక గొలుసమ్మ. అవును, తురుష్కుల దండయాత్రలు ప్రారంభం చేసి అప్పుడు ఔరంగజేబు నాయకత్వంలో రజాక్, అమీర్ ఖాన్ అనే 2, ఒకడేమో దక్షిణాపథ నుంచి, ఒకటి ఉత్తరాపథ నుంచి. ఈ రజాక్ అనేవాడు మన ఇప్పుడు శ్రీకాకుళం దగ్గర శివాలయం శ్రీముఖలింగం అక్కడ ప్రధాన స్థానంగా ఏర్పాటు చేసుకుని ఒక్కొక్కటి చిత్రం చేస్తూ వస్తున్నాడు. వాడికి సింహాచలం కనిపించింది. సింహాచలాన్ని నాశనం చేద్దాం అనుకున్నారు. అప్పుడు ఈ విజయనగరానికి పల్లవరాజులు ఉండేవారు. పల్లవరాజులు తనకు ఏలుపడేది. వాళ్ళు దాన్ని అడ్డుకోవడం కోసం అని చెప్పేసి ఇక్కడ మనకి ఎలమంచిలు ఉంది కదమ్మా, ఎలమంచిల రాజుని సహాయం అడిగారు. సహాయం అడిగితే మేము తప్పకుండా వస్తామని చెప్పేసి ఎలమంచిల రాజు సైన్యంతో పాటు పట్టమహిషిని కూడా తీసుకొచ్చాడు. ఆయన తీసుకొచ్చినప్పుడు ఈ కులోతుంగ చోళుడు ఏం చేశాడంటే అమ్మవారికి దగ్గరలో ఉంటామని ఒక కోట నిర్మించుకొని అక్కడ ఎప్పుడప్పుడు వచ్చిన ఒడిది ఉండేవాడు ఆయన. ఆ కోట ఇప్పుడు కురుపాం మార్కెట్. ఓహో, అది కోటమ్మ. అది ఆ కోటలో ఉండేవాడు ఆయన. ఆ అమ్మవారి తాలూకా కలసారాధన కూడా అక్కడ చేసేవాడు. నిక్షిప్తమే ఉన్నది అక్కడ. ఈ చెప్తాను, అది వస్తుందమ్మా. అది ఆయన వెళ్ళిపోయిన తర్వాత కోట అలాగే ఉండిపోయింది. ఆయన నీళ్ళు ఆక్రమించుకున్నారు ఎవరు, యలమంచిల రాజులు. ఆ పట్టమహిషిని కొంత సైన్యాన్ని అక్కడ నుంచి మేము సింహాచలం ఆపడానికి వెళ్తున్నాం కదా, ఇక్కడ వైశాఖేశ్వర ఆలయం ఉంది, ఒకవేళ అక్కడ వాళ్ళు ఇక్కడికి వస్తారేమో, ఈ దేవాలయం కూడా ఛిద్రం చేస్తారేమో, నువ్వు జాగ్రత్తగా ఎంతగా సైన్యాన్ని అట్టి పెడతామని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారమ్మా. ఒక సైన్యాధ్యక్షుడు, కొంత సైన్యం. ఈ మహారాజు కొంత సైన్యాన్ని తీసుకుని రేవుడి పద్మనాభం దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ మహాపూరు వచ్చేసారు. అప్పటికే రేవుడి పద్మనాభం దగ్గర పద్మనాభ సమాధి ఉంది కదమ్మా, అక్కడ పెద్ద యుద్ధం. అక్కడ కొంతమంది తప్పించుకొని సింహాచలానికి వచ్చేసారు. అక్కడ కొంతమంది సైన్యాన్ని పెట్టారు, ఎందుకంటే ప్రధాన స్థావరం అదే కదా, సమస్య అక్కడే కదా. అక్కడ యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధాన్ని వాళ్ళు తోసుకొని వాళ్ళకి ముష్కర్లు కదా, వాళ్ళకి నీతి న్యాయం ఉండదు కదా. అతి రాక్షసంగా పాపం మన వాళ్ళని అందరినీ చంపుకొని ముందుకెళ్ళిపోతూ ఉంటే గోగులపాటి కూర్మనాథ కవి సంవత్సర క్షేత్రంలో ఉండేవాడండి, మంచి సిద్ధుడు ఆయన. ఆయన స్వామి దగ్గరికి వెళ్ళి తిట్టాడట, నీకు సిగ్గు లేదు, మాకు సిగ్గు లేదు, నేను ఎంత పవిత్రంగా చూసుకుంటే వాళ్ళు నీ కోవిల్లోకి వచ్చేస్తారు, నిన్ను కత్తులతో కొడతారు, మేము అన్నీ చూడాలా, అందుకు ముందు మమ్మల్ని తీసుకెళ్ళిపో,
ఆ, అతను ఏమి నైపు ఆ, అని అద్భుతమైన పద్యాలు చెప్పాడు ఆయన. ఆ, చెప్తే కుర్మనాథ శాంతించు అన్నాడు ఆయన. ఆ, మాటలు వచ్చాయి విగ్రహంలోంచి, ఆ, కుర్మనాథ శాంతించు అని అనేసరికల్లా తుమ్మెదలండి. ఆ, పెద్ద అడవి కదా మాది. అవును. తుమ్మెదలు ఎక్కడి నుంచి వచ్చేది? రాక్షస తుమ్మెదలు ఇంతకోటి. ఆ, ఇది భ్రామరి విద్య అంటారమ్మా దీన్ని. ఆ, అవును. ఒకప్పుడు గాయత్రీదేవి చైత్రుని చంపడం కోసం ఆ తల్లి ఉపయోగించిన విద్య అది. అవును. దాన్ని భ్రామరి విద్య అంటారు. ఆ, లక్షలు వచ్చేసేటండి. ఆ, వచ్చేసి ఇంకా అసలు వెంట దడవడమే. చచ్చిన వాళ్ళు చచ్చిన పైన పారిపోయారు. ఆ, మన రక్షణ మన ధర్మాన్ని మనం రక్షించుకోవడానికి సంతోషపడ్డారు. జనాలు పెద్ద సంబరాలు చేసుకుంటున్నారు. అంత అక్కడి వరకు బాగానే ఉందమ్మా. కానీ ఇక్కడ ఏమైందంటే వేగులు ఉంటారు కదా మన వాళ్ళు, ఇక్కడ సంవత్సరం వరకు వచ్చేసారమ్మా, ఏ క్షణం అమ్మవారి దగ్గరికి రావచ్చు, మనం ఏం చేద్దాం, ఈ సైన్యాన్ని అక్కడ తీసుకుని మోహరిద్దాం అని అంటే అప్పుడు పండితులు అన్నారనమాట, అమ్మా ఇదే సమస్య ఒకసారి మనకి శ్రీరంగపట్నానికి వచ్చింది. ఆ, అప్పుడు శ్రీరంగనాథుడి మూలాన్ని తవ్వేసి తిరుపతిలో నిక్షిప్తం చేశాం. ఆ, ఆ రోజుల్లో తిరుపతి క్షేత్రంలో ఇద్దరు మహానుభావులు దర్శనం ఇచ్చేవారు. అందుకే శ్రీరంగనాథ మండపం అంటారమ్మా అవును. అవును. తిరుపతిలో. ఆ, ఇక్కడ శ్రీరంగనాథుడు అక్కడ స్వామి ఉండేవారు అవును. ఆ నేపథ్యంలో. ఆ, అలాగే ఈ అమ్మవారిని మూలాన్ని కూడా తవ్వేసి మనం కోటలకు తెచ్చేద్దామమ్మా. ఆ, ఒకవేళ వాళ్ళే కనుక వస్తే యుద్ధం కనుక జరిగితే జరిగింది జరగనివ్వండి, మళ్ళీ మన అమ్మవారు క్షేమంగా ఉంటారు కూడా మనం మళ్ళీ పునఃప్రతిష్ఠ చేసుకోవచ్చు మనం అని చెప్పి ఇదేదో బాగానే ఉందని చెప్పమంటది ఆవిడ. ఆ, అక్కడ అపస్థితి జరిగిందమ్మా. ఒకవైపు శత్రువులు వస్తున్నారని భయం, రెండోది వెంటనే తీసుకొచ్చేయాలి. శ్రామికులు తవ్వుతున్నారు. ఈ తవ్వే క్రమంలోనే ఒక శ్రామికుడి తాలూకు పరుగు అమ్మవారి నడుముకి బాగా గట్టిగా తగిలేసింది. ఓహో. ఆ తగిలేయడం వల్ల అమ్మవారి విగ్రహం మధ్యకి ఎడమ చెయ్యి ఆ, విరిగిపోయింది. ఎప్పుడైతే విగ్రహం విరిగిందో, ఛద్రం అయిందో, ఆ, సర్వ సైన్యాధ్యక్షుడు అక్కడే పడిపోయాడమ్మా, ఆ, అయిపోయాడు. ఆ, వెంటనే ఆకాశం మేఘావృతం అయిపోవడం, సముద్రం ఉప్పొంగిపోవడం, ముందుకు వచ్చేయడం జరిగింది. ఆ, ఏంటంటే ఈ వేద పండితులందరూ వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక పాపం వాళ్ళ ఆ అమ్మవారి శిరోభాగాన్ని పట్టుకొని ఆ, పరుగున ఇప్పుడు బురుజుపేట నగర ప్రవేశం ప్రధాన ద్వారం. బురుజులని ఎందుకు వచ్చిందంటే ఇటు ఒక బురుజు అటు బురుజు, పెద్ద బురుజులు ఉండేవి, ఆ, ఒక స్వాగతం పలుకుతున్నట్లుగా. ఆ మధ్యలోంచి ఊరు అనమాట. ఆ, వచ్చేసరికల్లా ఇంకా ఉధృతం అయిపోయిందటమ్మా వర్షం. ఇంకా మనం లాభం లేదు, మనం ఈ వర్షాన్ని తట్టుకోలేము, ఆ తల్లి ప్రకోపం ఇదంతాను ఆ, చాలా జరగకూడనటువంటి అపచారం జరిగింది, మనం ఏం చేయగలం, మన సామాన్యులైనా. అటు ఇటు చూస్తే ఒక బావి కనిపించిందమ్మా. ఆ బావి అమ్మవారి కోవిల్లో ఉన్న బావి. ఓహో. ఆ బావి కూడా అమ్మవారి తలకు సంకల్పం అయి ఉండొచ్చు. ఆ, మనుషుల సంచారం పెద్దగా ఉండేది కాదు అప్పట్లో, అది నగర ప్రవేశం కదా. మాకు కొంత దూరం వెళ్తే అప్పుడు పప్పులు వీధి, ఇది చిన్న ఊరు, అది ఆయన కట్టించిన ఊరు అది. అందులో జలాదివాసం అంటాం మనం. ఒక దేవతను ఆవిష్కరించే ముందు జలాదివాసం చేస్తారు. అందులో పడేసి అమ్మ ఇంతే మేము చేయగలం, మమ్మల్ని క్షమించి తల్లి, ఈ నగరాన్ని కాపాడించి వెళ్ళిపోయారమ్మ. ఈ విషయాన్ని ఆవిడకి చెప్పడం జరిగింది పట్టమహిషికి. ఆ రోజు రాత్రి కళ్ళు అమ్మవారు అక్కడ రాజు కనబడి, యలమంచుల రాజు కనబడి, నీ నగరాన్ని ముంచేస్తానని చెప్పింది ఆవిడ. నీ నగరాన్ని ముంచేస్తున్నాను రా అనేసరికల్లా వెంటనే పరిగెత్తుకొని వచ్చాడు ఆయన. అప్పటికే జనాలు పరిగెడుతున్నారు. సముద్రం అప్పటికే ఆలయాన్ని ముంచేసింది. అంటే ఎక్కడో ఉన్న సముద్రం మనకు 5 కిలోమీటర్ ముందుకు వచ్చేసింది. అప్పుడు పండితులు పిలిచి, ఏంటి దీని పరిష్కారం అంటే, ఆ మహాతల్లికి కోపం వచ్చిందయ్యా, శాంతి హోమం చేయించాలి మనం, శాంతి హోమం చేసి బలిదానాలు ఇవ్వడం, అలాగే నిధి నిక్షేపాలు పెట్టాలి మనం. ఆ విధంగా ఆ తల్లిని శాంతింప చేయాలంటే వెంటనే కానివ్వండి, చేసిన పనులు చేస్తారు కదా, చేసి కొంత నిధిని ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు ఏర్కల్ డిపార్ట్మెంట్ కూడా అదే అంటారు అనమాట. చాలా పెద్ద నిధి ఉంటుంది లోపలనే, కృప మార్కెట్లో. అక్కడ శాంతి హోమాలు చేసి అమ్మవారికి ఒక నిధిని ఏర్పాటు చేసి భూస్థాపితం చేసేసి అక్కడి నుంచి మొత్తం క్లోజ్ చేసేసారు. మళ్ళీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇంకా అందులో ఎవరు వెళ్ళలేదు. వీళ్ళు వెళ్ళిపోయారమ్మా అక్కడి నుంచి, యలమంచికి వెళ్ళిపోయారు. సముద్రం వెనక్కి వెళ్ళిపోయింది, అక్కడ ఆగిపోయింది. ఆలయాన్ని ముంచేసే వరకు వచ్చేసి అక్కడ ఆగిపోయిందమ్మ సముద్రం. ఆ విధంగా రెండోసారి అమ్మవారు భూగ్రహంలోకి వెళ్ళిపోయింది. అప్పట్లోని కృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత భూగ్రహంలోకి వెళ్ళిపోయింది. ఈ ఈ విగ్రహం విరిగిపోయిన తర్వాత జలాదివాసంగా అమ్మవారి శిరోభాగం ముందుకు వచ్చేసింది ఊరిలోకి. కట్టి ప్రదేశం నుంచి పాదాల వరకు సముద్ర గర్భం వచ్చేసింది. అంటే 6 విద్యలు, ఆ తల్లితో ఉన్న 6 విద్యల్ని సముద్రంలో అట్టే పెట్టింది అక్కడ. అలాగా సముద్రం ముంచుకు రాకుండా రక్షణ 4 విద్యలతో బయటకు వచ్చింది. ఈ తల్లి మళ్ళీ పునఃప్రవేశం చేసి మళ్ళీ పునర్వైభవం కావాలంటే ఆవిడకి కూడా ఒక ఉపాధి కావాలి. ఒక దేవత ప్రకటించాలంటే ఒక ఉపాధి రావాలి, దానికి ఒక కారణం కావాలి. బావులు ఉందని ఎవరు అనుకుంటారమ్మా? మనకి 200 సంవత్సరాల క్రితం జరిగింది అది. అప్పట్లో అగ్రహారం, అదంతా అగ్రహారం. మీకు తెలిసే ఉంటుంది. అక్కడ ముందు వేద పాఠశాల ఉండేది, నుంచి ఇదంతా అగ్రహారాలే.
మరి ఎలాగ వాళ్ళందరూ వెళ్ళిపోయారో తెలియదు కానీ అక్కడ శర్మ గారు ఒక ఆయన ఆ ఇంట్లోనే 12 ఏళ్ళ అమ్మాయి కనకమ్మ తల్లిదండ్రులు లేని కారణం చేత మేనమాగారి ఇంట్లో పెరగడం. వారికి ఒక అబ్బాయి, ఈ గయ్యాళి ఈవిడ భార్య, ఇతని భార్య. వెనక ముందు లేని ఒక అనాథ నా కొడుకు ఎక్కడ కోడలు అవుతుంది, అదే ఇంటికి కోడలు ఎక్కడ అవుతుందని మరి వాళ్ళకు ఉంటాయి కదా, నానా రాసి రంపని పెట్టేది ఆవిడ. కానీ అమ్మాయి ఎంత తిట్టినా సరే ఎప్పుడు నవ్వుతూ ఉండడం, ఎప్పుడు దేవధ్యాసులు ఉండడం, ఆయన చేసుకునే యజ్ఞాగతులకు సముద్రం సమర్పించి ఆ చక్కగా ఆ దేవతా కార్యక్రమాలన్నీ చక్కగా చేసేది ఆవిడ. ఆ ఉపక్రియలను బాగా చేసేది అమ్మాయి. చేస్తుంటే ఇలాంటి అమ్మాయి నా కోడలకు వస్తే బాగుంది ఈయన అనుకునేవారు. ఆవిడేమో నా కొడుకు వీడు ఎక్కడ చేసేసుకుంటారు, నేను ఇంటికి ఎక్కడ కోడలు అయిపోతుంది ఆవిడ బాధ. ఈ విధంగా నానా రకాలుగా పడుతున్న సమయంలో ఎంత బాధపడినా ఎంత నవ్వుతూ ఉన్నా మనసులో బాధ ఉంటుంది కదమ్మా. ఆ ఇంటికి ఈశాన్యంలో బావి, ఆ బావికి ఒక గట్టు మీద కూర్చొని ఏడుస్తుండేది అమ్మాయి. తలుచుకుని నా తల్లిదండ్రులు నాకు ఈ కష్టం వచ్చేది కాదు కదా అని. ఈ నీళ్లు బావిలో పడేవి, కన్నీళ్ళు. ఆ లోపల వైశాఖేశ్వరం ఉంది. ఓహో, ఆనాడు వేద పండితులు ఏ అమ్మవారిని అయితే నిమజ్జనం చేశారో ఆ తల్లి లోపల ఉంది. వీడి కష్టం విన్నది, ఈ తల్లి మనం రక్షించాలి అని అనుకొని అప్పుడు ఆవిడ గజ్జల శబ్దం, ఏదైనా ఒక దేవత అనుగ్రహం కలిగినప్పుడు మనకు ఒక శబ్దాలు వినిపిస్తాయి, కొన్ని సిమ్టమ్స్. ఆవిడ గజ్జల శబ్దం వినిపిస్తే భయపడిపోయింది ఆవిడ. అమ్మాయి, అత్తయ్య నాకు ఇక్కడ పడుకోవడానికి భయంగా ఉంది, గజ్జల శబ్దం వినిపిస్తుంది అంటే, అలాగా నీకు ఇంకా సురక్షిత ప్రదేశం చూపిస్తారని అదొక రకమైన మానసిక దౌర్బల్యం. ఆ రోజు ఇప్పుడంటే వీధి లైట్లు, అప్పుడు వీధి లైట్లు ఎక్కడ ఉన్నాయమ్మా. తలుపు బయట చిన్న అరుగులో పడుకోబెట్టి, అరుగు మీద పడుకోబెట్టి తలుపులు వేసేస్తుంది, ఇక్కడే పడుకో, ఇంకే శబ్దాలు రావు నీకు అని బయట వాళ్ళకి ఏంటంటే అమ్మాయికి పిచ్చిందని ప్రచారం చేశారు. మేము తలుపేసి బయటకు వచ్చి పట్టుకుంటుంది, మమ్మల్ని ఏడు చేయమంటారు అని అందరికీ, తన మీద తప్పు రాకుండా. ఈ విధంగా చేసరికి అమ్మాయికి మనసు బాధ అనిపించి ఏడుస్తున్న సమయంలో అప్పుడు ఈ అమ్మవారి పైకి ఆ తల్లి వైశాఖేశ్వరి వచ్చి ఆ తల్లికి వచ్చి, అమ్మ నేను నీ తల్లిని, నేను నీకేం పర్వాలేదు అని రాత్రంతా ముచ్చరిస్తూ ఉండేవారు. ఆవిడ ఒకరోజు చూసింది, బయట నుంచి చూసిందట ఆవిడ. చూస్తే ఈ అమ్మాయి మాట్లాడుతుంది, ఎవరితో మాట్లాడుతుంది, మహాతల్లితో మాట్లాడుతుంది. అందరికీ కనిపిస్తుంది ఆ తల్లి. అంతే కదమ్మా, ఉపాసన ఒక భగవంతు తత్వం చూడాలంటే వాళ్ళకి అవకాశం ఉండాలి కదా. ఈ అమ్మాయి తను మాట్లాడుకుంది అనుకొని, నేను చేసిన ప్రచారం బాగానే పనికి వచ్చింది, ఈ నిజంగా అని కన్ఫర్మ్ చేసుకుంది ఆవిడ. నేను మామూలుగా అంటే అది నిజంగా వచ్చింది అనుకున్నది, కానీ ఆవిడ జగజ్జనతో మాట్లాడుతుంది ఆ తల్లి. ఇదిలా జరుగుతున్న సమయంలో, అమ్మ నేను వచ్చేస్తానమ్మా నీ దగ్గరికి అంటే, సరేనమ్మా రామ్మా నా మీద నమ్ముకుంటూ వచ్చానదట ఆ తల్లి. అప్పుడు మార్గశిర మాసం బుధవారం నాడు అందువల్ల గురువారం ఉత్సవాలు. గురువారం నాడు అభ్యంగన స్నానం చేసి ఒక ఆ గట్టు మీద ప్రమిదలు పెట్టి, అమ్మ నేను వచ్చేస్తున్నాను అని 3 సార్లు పెద్ద కేకేసి వెళ్ళిపోయిందమ్మా. జలప్రవేశం చేసింది, బావి ప్రవేశం. ఆ శబ్దానికి అందరూ లేచి ఎవరెవరిని పిలిచారు, లోపలికి వెళ్ళారు. అమ్మాయి శరీరం దొరకలేదు, కానీ ఏ వేద పండితులు అయితే ఆనాడు నిమజ్జనం చేశారో ఆ తల్లి శిరోభాగం బయటకు వచ్చింది, ఇప్పుడు ఉన్నటువంటి అమ్మవారు. ఓహో, అయితే ఈయన సురత్రియుడు, ఎవరు మేనమామ, మంచి యజ్ఞాలు చేసి పట్టున్నవాడు ఆయన, ఆయనకి పట్టుకున్నాడు అది. ఓహో, ఈ అమ్మాయి ఎన్నాళ్ళు నా ఇంట్లో ఉన్న సామాన్యురాలు కాదు, ఈ తల్లి తన కోసం ఏర్పాటు చేసుకున్న ఉపాధి అని ఆ ఉపాధి మీద అమ్మవారు బయటకు వచ్చి మొన్నమల్లి పునఃప్రవేశం చేసింది. ఈ తల్లి వల్ల చాలా మంచి మేలు జరుగుతుంది అని ఆయన కౌగిలించుకొని అమ్మ కనకమ్మ అని ఏడ్చాడటండి. ఆ వైశాఖేశ్వరి కనకమ్మగా రూపకల్పన చేయాలి. ఇది ఒక పరదేవత, గ్రామదేవతకు పరిణితి చెందడం అనేది ఎక్కడ లేదమ్మా. అంతే కదా, ఒక పరదేవత. అవును, అంత పరదేవత ఒక గ్రామదేవతగా రూపాంతరం చెందిందంటే అది సామాన్యం కాదు, ఈ చరిత్ర ఎక్కడ లేదు. అందువలన బురుజుపేట గ్రామదేవతగా కొలుస్తారు గురుగారు. ఓహో, తన కూతురుగా, ఆడపడుచుగా మరో రకంగా చేస్తారు. బురుజుపేట ఎక్కడ ఏది కొనుక్కున్నా, ఆ తల్లికి బంగారం కొనుక్కున్నా, మరొకటి కొనుక్కున్నా ఆ తల్లికి చూపించుకొని వెళ్తారు. అయితే మీరు ఇంకొకటి రాశారు, ఆ బ్రహ్మ పదార్థం జగన్నాథ స్వామి సోదరి అని, అదే మహామాయ. ఈ బ్రహ్మ పదార్థం అన్నదానికి బ్రహ్మ పదార్థం పూరిలో గెలిపోయిందమ్మా. పూరి పడదే కదా మరి. ఆ నవకళేబరం చేసిన తర్వాత వారికి ఒక బ్రహ్మ పదార్థం ఎవరిచ్చారు, దేవశిల్పి ఇచ్చాడు వాళ్ళకి, మహారాజుకి. సగం చెక్కిసి వెళ్ళిపోయారు కదమ్మా. తలుపులు తీసేస్తారు వాళ్ళు చెప్పినంత వరకు తలుపు ఉంచరు, మధ్యలో తీసేసిన వల్ల వాళ్ళు ఎంతవరకు చెక్కారు, ముఖ కవులుగా సరిగ్గా ఉండగా, చేతులు కాళ్ళు లేక మొండెం కింద చెక్కిసి వదిలేసి వెళ్ళిపోతారు. వాళ్ళు అసంపూర్ణంగా ఉండిపోయింది, ఎంత పని చేసామని బాధపడతారు. అప్పుడు నారద మహర్షి వస్తాడు కళ్ళలోకి వచ్చి, మీరు బాధపడకండి, వాళ్ళు అలాగే ప్రతిష్ఠించండి అంటే. స్వామి చితి మీద ఉన్నప్పుడు అలాగ ఉండేవాడండి. చితి చిత్రం అయిపోయింది,
సముద్రం ముంచేసింది కదమ్మా చీతిని. అవును. స్వామిని యాదవులందరూ వచ్చి మిగిలిన చావుగా మిగిలిన వారు కొందరు ఉంటారు కదా, ఆ, స్వామిని చితి మీద పెడతారు. నిప్పు దహించగలదా స్వామిని? ఆ. ఆయన భగవంతుడు నిప్పు దహించలేదు. కానీ ఆయన ఏంటంటే కన్నురెప్పలు, చెవులు, కాళ్ళు, చేతులు ఇచ్చేసాడు అన్నమాట. ఇవి కర్మేంద్రియాలు. ఆ, ఈ కర్మేంద్రియాలని భూమికి ఏదో ఇచ్చేయాలి కదా, ఆ. కర్మం కోసం కదా నువ్వు చేసుకున్న కర్మలు బట్టి కదా జన్మ. ఆహా, కర్మేంద్రియాలని భూమికి ఇచ్చాడు. ఇచ్చేసి తన శరీరం అంతా బ్రహ్మ పదార్థం చేసాడు. ఓహో. బ్రహ్మ పదార్థం చేసేసి ఒక దారువు కొట్టుకొని వస్తుంది ఎక్కడి నుంచో, ఆ, ఆ దారువులోని నిక్షిప్తం చేశాడు ఆయన. ఇంద్రజమున మహారాజుకి మంచాలకు కనిపిస్తుంది. దాన్ని చెక్కడం, వీళ్ళు అర్ధాంతరంగా ఆపేసి వెళ్ళిపోవడం. అంటే నేను చేసిన చాలా పొరపాటు. అసలు ఆ ముఖ కవలు, ఆ దేవతలు ఎవరో తెలియదు, ముఖ కవలకి లేవు, చూడడానికి అందవికారంగా ఉన్నారంటే నీకు అవన్నీ ఎందుకయ్యా, ఇది దేవరహస్యం, ఆ, వాటిని అలాగే ప్రతిష్ఠ ప్రతిష్ఠించు. ఒక సిద్ధ పురుషుడు వచ్చి మీకు ఒకటి ఇస్తాడు. అది జగన్నాథ స్వామి ముందున్న అందరికన్నా చిన్న ఆయన ఉన్నాడు కదా, ఆయన గర్భంలో నిక్షిప్తం చేయాలి. అది ఇది విధి విధానం అని చెప్పారన్నమాట. ఆ, అప్పటి నుంచి కళ్ళకు గంటలు కొట్టుకుని మొత్తం రాత్రిపూట రాత్రి 12 గంటలకి ఆ బ్రహ్మ పదార్థాన్ని మారుస్తారన్నమాట. ఆ నవకళేబరులోకి బ్రహ్మ పదార్థం చేరుస్తారు. ఓహో. అది అద్భుతం రహస్యం అది. మరి అమ్మవారి ఈ దగ్గర అమ్మవారికి ఈయనకి సామ్యం ఏంటంటే ఆయనతో పాటు వచ్చింది కదమ్మా, స్వామి వెళ్ళిపోయిన తర్వాత ఇవిడ వెళ్ళిపోవాలి కదా మరి, యోగమాయ. ఆ, కాబట్టి భూమిలోకి వెళ్ళిపోయింది. ఆ, ఆయన జగన్నాథ స్వామి ఎలాగైతే ముందు రూపంతో వచ్చారో ఈవిడ ముందు రూపం అయింది. కాళ్ళు లేకపోవడం, చేయి లేకపోవడం, ఆహా, దానికి ఒక కారణం ఏది, ఆ శ్రామికుడు పలుకు తగలడం, ఆ, నడుము విరిగిపోవడం. ఈవిడ ముందు రూపమే, ఆయన ముందు రూపమే, సామ్యం అనమాట. అక్కడ ఆయనది బ్రహ్మ పదార్థం, ఈవిడే బ్రహ్మ పదార్థమే. ఓహో. ఇది మరి మన జగన్నాథ స్వామి దేవాలయం ఉంది కదా బాబు, బొర్చుపేట ప్రారంభం అదే మొగదల్లో. అవునమ్మా. అంటే మరి అమ్మవారికి క్షేత్రపాలకుడమ్మా. ఓహో, క్షేత్రపాలకుడు స్వామి. అన్నదమ్ముడమ్మా ఆయన, అన్నదమ్ముడే కదా. ఆహా, అన్నదమ్ముడే క్షేత్రపాలకుడు. విచిత్రం ఏంటంటే అక్కడ గరుడ వాళ్ళు ఉన్నారు, గరుడ జగన్నాయకులే గారని ఆ, ఆలయం నిర్మించినటువంటి వైశ్యులు. అవును. ఆ, ఆయన వాళ్ళకి అనంత పద్మనాభ స్వామి తాలూకా వ్రతాలు ఉన్నాయి. ఆ, అనంత పద్మనాభ స్వామి కడదాం అనుకున్నారు ఆయన. ఆలయం కట్టడం దానికోసం కట్టారు. ఆహా. జగన్నాథుడు వచ్చి నన్ను పెట్టు అన్నాడు ఆయన. ఎన్ని విషయాలు తెలుస్తున్నాయి. ఆ, అప్పుడు అమ్మ బాబాయ్ ఆయన మహానుభావుడు అంతరు వచ్చి చెప్తే ఇంక కాదండి, వెంటనే పూరి నుంచి విగ్రహాలు తీసుకొచ్చి పెట్టారు ఆయన. ఆ, ఈ రోజుకి అద్భుతంగా ఉంది అక్కడ. ఎందుకు వచ్చే స్వామి అంటే ఆవిడ ఎక్కడ ఉంటే ఆయన అక్కడ ఉంటాడు, అన్నదమ్ముడి దగ్గర ఉండాలి. ఆ మధ్యలో ఉన్నట్టు సుభద్ర ఉంది కదమ్మా, ఆ, మాయ, ఈవిడ మహామాయ, దానికి అలా మనం కల్పిస్తాం అనమాట. కానీ యాక్చువల్గా ఆయనలో ఉన్నటువంటి యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత, ఆయనే ఈవిడి, ఈవిడే ఆయన అన్నంత మమేకం అనమాట ఇద్దరికి. ఆయన ఎలాగుంటే ఈవిడ అలాగే ఉంటుందండి. చివరిగా ఒక్క మాట బాబు, అమ్మా. మరి ఇంత మీరు అమ్మవారు ఇంత శక్తి స్వరూపిణి కదా, అవును. ఈ ప్రతి ఆలయానికి కొన్ని దేవాలయాలకి కొన్ని నియమనిష్టలు ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి, ఎవరిని గర్భగుడి వరకు వెళ్ళనివ్వరు. ఈ అమ్మవారిని మాత్రమే కేవలం స్పృశించుకుని అంత దగ్గరగా వెళ్ళడానికి, అవునమ్మా. పైని కప్పు లేకుండా అమ్మవారు ఉండడానికి కారణాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయమ్మా. ఆ, ఎందుకంటే ఆవిడ పరదేవత అయినప్పటికీ కూడా మనం మనం మన మన హిందూ ధర్మంలో మరీచి మహర్షి రాసిన విమాన కల్పంలో చెప్తారన్నమాట, విగ్రహం చిత్రం అయితే పూజకు పనికిరాదని. ఏ విధంగా చాలా మంది అదే అంటారు. కానీ సాక్షాత్ భగవంతుడి దిగి వచ్చాడు అనుకోమ్మ, అది చిత్రమైనా సరే ఆ శక్తి అలాగే ఉంటుంది, నిక్షిప్తమే ఉంటుంది. ఉదాహరణకి మనకి శివలింగాలు తీసుకోండి, బైద్యనాథ్ సగం విరిగిపోయి ఉంటుంది, భీముడు కొట్టిన దెబ్బది. భూమిలో అడుక్కో ఏదో రక్తం వస్తూ ఉంటే ఏమో కింద ఏమన్నా రాక్షసుడు కూడా కొడతాడు ఆయన తెలియక. కింద స్వామి ఉన్నాడు, ఆయన పరమేశ్వరుడు ఉన్నాడు. ఆ గద దెబ్బ తగిలేసింది ఆయనకి. ఇప్పటికే అలా ఘాట్ ఉంటుంది బైద్యనాథ్, చిత్రమైంది. మరి తిరుపతి వెంకటరమణమూర్తికి అతను గుణపాం విసిరేయడంతో గడ్డాన్ దగ్గర తగిలిందంట కదా. యథా తద రూపం అది, యథా తద. కానీ ఆయన యథాతనికి రావాలంటే భూమి భరించాలి కదా, అందుకని ఆయన ఏం చేసుకుంటే తన ఏర్పాట్లు తను చేసుకున్నాడు. క్రీడాద్రి ఎక్కడో వైకుంఠంలో లక్ష్మితో సహా ఆయన తిరిగేటువంటి ప్రదేశం ఏ గిరి అయితే ఉందో దాన్ని క్రీడాద్రి అంటారు, దాన్ని ఇప్పుడు వెంకటాద్రి అంటున్నాం మనం. ఆ వెంకటాద్రి ముందుగానే పంపించాడు ఆయన. ఆ పర్వతమే ఆయన్ని రక్షించగలదు, ఎందుకంటే అదంతా శాలిగ్రామమయం. అవును, అదంతా శాలిగ్రామం అమ్మ, అవును, మహాశాలిగ్రామం. మొట్టమొదటి చూడడానికి ఎవరు మన రామానుజాచార్య వారు కొండ ఎక్కడానికి వెళ్తే అది చూసి భయపడిపోయి ఉండిపోతారు కిందనే.
మోకాళ్ళతో నేను పాదాలు తొక్కడమా, నేను రాను సాలగ్రామం అనగానే ఈయన మేనమో నమ్మి ఆయన కోరి తెచ్చుకున్నాడు. ఎక్కడి నుంచి వరదరాజ స్వామి దగ్గర నుంచి కోరి తెచ్చుకున్నాడు. రావయ్యా ఆయన ఒకడేనా, నేను చేయవా అంటే ఆయన ఇచ్చేసాడు. ఆయన నాయన నువ్వు వస్తాను, నేను చూస్తాను, స్వామి చూస్తున్నాడు అంటే నేను రాను. మహా పాపం అదే బైక్ రావడం అంత సాలిగ్రామం కనబడుతుంది నాకు, మహా పరమేశ్వరుడు కనబడుతున్నాడు నాకంటే. అయితే నువ్వు లేకపోతే నేను ఎందుకని ఆయన వచ్చేసాడు కిందకి. అప్పుడు స్వామి వచ్చి ఏం కాదయ్యా నా రెండు బతిమలాడి తీర్చుకుంటాడు ఆయన. అందుకే బాబు మోకాళ్ళతో ఎక్కారు, పాదం పెట్టకూడదు. మోకాళ్ళతో ఎక్కాడు ఆయన, అందుకే మోకాళ్ళ పర్వతం. మనకేమీ కాదు తిరుపతి అంటే. అయితే మరి ఇక్కడ అమ్మవారు ఇలాగా అయితే ఈ తల్లి రావడానికి తను ఒక పరదేవత అయినప్పటికీ కూడా ఛిద్రమైనప్పుడు కొంత శక్తి పోయింది కాబట్టి మిగతా శక్తి అక్కడ ఉంది కదా, సముద్రంలో ఉంది కదా, గట్టి ప్రదేశం నుంచి పాదాల వరకు సముద్రంలో ఉంది. మిగతా సగభాగంతో తల వచ్చింది, అంటే 4 విద్యలతో వచ్చింది. ఈ 4 విద్యల ప్రధాన విద్య ఏంటంటే ధూమవతి. ధూమవతి ఉచ్చాటన శక్తి అంటారమ్మా. ఉచ్చాటన శక్తి అంటే ఆవిడ దగ్గరికి మైలు కానీ మరో రకమైనటువంటి దుష్టశక్తి ఏది రాదు. వచ్చినా సరే చీపురుతో మనం చిమ్మేస్తాం కదా, ఉచ్చాటనం అలాగే తోసేస్తుంది అమ్మ. దానికి ఎందుకు అదే సంకేతం అంటే జనాలు ఏ రకంగా వచ్చి పట్టుకున్నా ఆవిడకి ఏమవ్వదు. అవును, అలా పుట్టిన పిల్లలు తీసుకొచ్చి పెట్టేవారట, మా అమ్మగారు చెప్తారు. మైల మోటి ఏమి లేదు, ఎవరైనా రావచ్చు, ఎవరైనా చూస్తారు. అంటే కాశీలో పరమేశ్వరుడు ఎలాగైతే దర్శనం చేసుకుంటారో ఈ అమ్మని కూడా అలాగే చేసుకోవచ్చు. ఇట్స్ అన్ ఈక్వల్ టు కాశీ అమ్మవారికి. అక్కడ పరమేశ్వరుడు, ఇక్కడ పరమేశ్వరి అంతే తేడా. ఆ విధంగా మమేకత్వం. రెండోది కమలాత్మిక. కమలాత్మిక అంటే మనం జనరల్గా 2 అమ్మవారు అలాగే, లక్ష్మీ అమ్మవారు ఎలాగైతే పద్మాసనంలో కూర్చొని 2 వికసించిన కమలాలు పట్టుకొని ఉంటుంది మహాతల్లి, ఈవిడ అలాగే ఉంటుంది. కానీ ఈవిడ పార్వతి నుంచి వచ్చినటువంటి కమలాత్మిక, లక్ష్మి కాదు. తత్వం లక్ష్మి. కమలు వచ్చింది పార్వతి నుంచి వచ్చింది, దశమహోజాలు పార్వతి నుంచి వచ్చాయమ్మ. అవును, కానీ పార్వతిలోనే లక్ష్మీ తత్వం బయటకు వచ్చింది, ఆవిడ కమలాత్మిక. అందుకే ఈవిడ చేతిలో కలువ పట్టుకొని ఉంది. ఆవిడ ఎవరో కనకమహర్షి అమ్మవారు కలువ మొగ్గ పట్టుకొని ఉంటుందమ్మా, రాజరాజేశ్వరి. అవును, ఒక కలువను పట్టుకొని ఉండేటువంటి ఒకే ఒక అభినవేశం ఇంకే దేవతకి లేదు, ఒక రాజరాజేశ్వరి. రాజరాజేశ్వరి సుప్రీం పవర్. అంటే మనం లలిత పరాభట్టకరని ఎరగాలంటో ఆ తల్లికి మరో రూపం దశమహావిద్యలు. అందులో 4 విద్యలు మనకు వచ్చింది, ఆవిడ పట్టుకొని వచ్చింది కదా, అది కమలం కాదు. కానీ లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం. ఎందుకు భావిస్తాం అంటే ఆవిడ ఉన్నది కమలాత్మక శక్తి ఉంది ఆవిడలో. అంటే అనవసరాలకు లోటు ఉండదు, నమ్మే వాళ్ళకి కొంగు బంగారం ఆ తల్లి, ఏది కావాలంటే అదే వస్తుంది. భువనేశ్వరి, రాజుల దగ్గర నుంచి వచ్చినటువంటి పరాశక్తి ఆవిడ. పాండవుల దగ్గర నుంచి కులతుంగుడి వరకు, అవును, మొన్నటి వరకు విజయనగర రాజులు, అవును, వాళ్ళ దగ్గర ఉండేటువంటి పరిచారకులు కురుపాం వారు. ఇదంతా ఒక పరంపర. ఈ విధంగా వాళ్ళు తీసుకొచ్చారమ్మ. ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు అక్కడ మనకు దారికి అడ్డుకొని తీసేయండి అన్నారు. తీసేయమంటే ఆ తల్లి పట్టుకోకండి, సామాన్య శక్తి కదా వాళ్ళు చెప్పారమ్మా. కుటుంబం వాళ్ళు చెప్పారు. అప్పుడు మాండలికు లేనివారు వాళ్ళు, అంటే నథింగ్ బట్ ఎమ్మెల్యేస్. పరిస్థితులు మాకు అవసరం లేదు, మా బగ్గి వెళ్ళేటప్పుడు అడ్డుగా ఉంది తీసేయమన్నారు. అక్కడ కుర్ర బయటకి అడ్డుగా ఉందని. పరాయి మతస్థులు కదమ్మా, వాళ్ళు సహించలేరు కదా, తీసేయమన్నారు. తీసేయమంటే మేమైతే తీయమన్నారు. ఆడే తీసి పక్కన పెట్టాడు. పక్కన పెడితే 24 గంటలు మార్పు. ఇప్పుడు ఎలాగైతే అమ్మారు విరిగిపోయినప్పుడు సముద్రం, జలప్రళయం, అలాగే వర్షం మొదలైపోయినాయి. మొదలైపోతే ఏముందిలే అనుకున్నాడు. ప్లేగు వ్యాధి ఒకదాని తర్వాత ఒకటి. డల్హౌసీ వస్తున్నాడు చూడడానికి, గవర్నర్ వస్తున్నాడు. అప్పట్లోనే వాళ్ళు అధికారులు అయినప్పటికీ కూడా ఎవరు బాధపడితే ఊరుకునేవారు కాదమ్మా. నువ్వు సరిగ్గా రూల్ చేయట్లేదు వాళ్ళని పనిష్ చేసేవారు. వాళ్ళు అదొక సంప్రదాయం ఉంది వాళ్ళకి. మనం ఇప్పుడు మొన్నంత రాజకీయ దరిద్రులు గారు వాళ్ళు దోచుకోవడానికి వచ్చినప్పటికి కూడా జనాన్ని ఇబ్బంది పెడితే ఊరుకునేవారు కాదు వాళ్ళు ఒక్కొక్కళ్ళు. అందుకని వాడు ఎక్కడ మనం ఇదవుతామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి అప్పుడు కలెక్టర్ హిజ్ ఎక్సలెన్సీ స్టవ్ క్యాంబెల్ వాడి పేరు. ఆడు భయపడిపోయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు మళ్ళీ జనం అందరూ వెళ్ళి మీరు ఎలాగ చూస్తే ఊరు శ్మశానం అవుతుంది, మీ మతం వేరు మా మతం వేరు, మా మతంలో దేవతలతో శక్తి మీకు తెలియదు, వెంటనే యథార్థంగా అమ్మ ఎక్కడుందో అక్కడ పెట్టండి అని చెప్పడంతో విధి లేక పెడతాడు. పెట్టేసరికి మరుసటి రోజు సూర్యోదయం. మరుసటి రోజు సూర్యోదయం కేసులు లేవు, అసలు కేసు మొత్తం ఆగిపోయినాయి. వాడికి ఆశ్చర్యపోతారు, మరి ఎంత శక్తి ఉంటుందో దేవతల దగ్గర అని. వెంటనే వాటి చైతన్యం, వెంటనే షూస్ ఒప్పేసి ఎప్పుడు గుర్రాల మీద వచ్చేవారు కదా నడుచుకొని. అప్పుడు వాళ్ళు ఎక్కడి నుండి వారమ్మా, ఇప్పుడు మన పాత తాలూకా ఆఫీస్ అనేవారు విశాఖపట్నం. అవును, మీకు పాత తాలూకా ఆఫీస్. దాని పక్కన మేసానిక్ లాడ్జ్ అని ఉంటుంది.
మిషన్స్ లాడ్జ్ అంటే అక్కడ ఉండేవారు. అక్కడి నుంచి కాలినడతో వచ్చి ఆ అమ్మవారి మీద అంటే మోకాళ్ళ మీద కూర్చొని ఇంగ్లీష్ దరుపులు అరుస్తూ ఉంటే అందరూ వచ్చి ఏంటి ఎలాగంటున్నారంటే వాళ్ళు వచ్చి శరణాగతి పొందాడని ఆ సంవత్సరం వచ్చినటువంటి మార్గశిర మాసం అర్చన చేయించారు. ఓహో, అంత శక్తి ఉంది ఆ తల్లికి. కానీ సహజంగా కోపం అనేది ప్రదర్శించదు తల్లి. అహంకారం అస్సలు పనికిరాదు మా దగ్గర. ఆ తత్వంగా ఆ విధంగా అందరికీ మమేకమై ఉండాలి. రెండోది అమ్మదంలో ఉన్నది ఊర్ధ్వశక్తి, ఊర్ధ్వచలనం. మా అగ్నితత్వం ఎలాగైతే పైకి నీరు పొలంలోకి వెళ్ళిపోద్దమ్మా, అగ్ని పైకి అందువల్ల పైకప్పు ఊర్ధ్వతత్వం వేసారమ్మా, కట్టేటప్పుడు వేసేవారట. కూలిపోయింది, మరుసటి రోజు కూలిపోయి ఉండేది. ముత్తైదు కళ్ళ కనిపించి నాకు పైన ఆచ్ఛాదనం వేయకండి, పంచభూతాలు నాకు మమేకమై ఉండాలి నేను అని చెప్పడంతో ఇంకా కట్టడం మానేశారు. ప్రకృతి ప్రకృతి స్వరూపిన తల్లి. నీటిలో అగ్ని లేదా, గాలి అగ్ని లేదా, భూమి అగ్ని లేదమ్మా. పంచాగ్నులు అంటాం కదా, పంచభూతాలు పంచాగ్నులు ఉన్నాయి. అగ్నితత్వం అమ్మవారు. ప్రస్తుతం ఉన్న ఈ డెవలప్మెంట్ అంతా తర్వాత వచ్చిందమ్మా. అప్పట్లో ఏమీ లేదు, పైన అలా వదిలేసేవారు, మామూలు గ్రిల్స్ ఉండేవి అంతే. అలాంటి మహాతల్లి ఉండి వైభవాన్ని సంతరించుకుంది. ఇంత ఆధునిక కాలంలో కూడా ఎక్కడెక్కడి నుండో వచ్చి అమ్మవారిని చేస్తున్నారంటే ఆ తల్లి శక్తి ద్విగుణీకృతం అవుతుంది అలా రోజు రోజుకి. అంతటి మీకు ఇంకో విషయం అమ్మా, నేను ఇదంతా జరిగిన తర్వాత తిరుపతి క్షేత్రం అనేది ఒక అద్భుతమైన క్షేత్రం. అవును. ఎందుకు క్షేత్రం అద్భుతం అన్నానంటే, మన భారతదేశంలో ఎక్కడికి ఏ పీఠాలు అయితే ఈ దేవాలయాలు ఉన్నాయో వాటి నమూనాలన్నీ తిరుపతిలో ఉన్నాయి. ఉదాహరణకి అహోబిల పీఠం ఉంది, శ్రీశైలం పీఠం ఉంది. అంటే మాన్యుమెంట్స్ అన్నమాట. ఆ దేవస్థానం సంబంధించినటువంటి మూలాలు తిరుపతిలో ఉన్నాయి. ఎందుకంటే లక్షలాది ప్రజలు వస్తారు, చూస్తారు, తెలుసుకుంటారు, మళ్ళీ ఆ దేవాలయానికి వెళ్తారు. అంటే నుంచి ఒక అక్కడ పలానా క్షేత్రం ఉంది సుమా, అక్కడికి వెళ్తే ఇటువంటి పరిస్థితి ఉంది సుమా అని తెలియజాను. అలాగే అమ్మవారిది కూడా నేను అక్కడ పెట్టాలనుకున్నాను. నా సంకల్పనకు ముందే తల్లి సంకల్పం చేసింది. అక్కడ అమ్మవారు ఉన్నారు. ఆ అమ్మవారు ఒక అమ్మాయి మీద వాళ్తారు. 70 గ్రామాలకి ఆవిడ వాక్కు, 70 గ్రామాలకి తిరుపతి క్షేత్రంలో. ఆవిడ ఆ తల్లి చెప్పిందట, నీకు విశాఖపట్నంలో నా చరిత్ర రాసిన ఒకడు ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్ళి తెలుసుకో అని చెప్పడంతో 10 మంది పేరెంట్తో వచ్చింది ఆవిడ. 10 మంది పేరెంట్లతో వచ్చిందమ్మా. నేను జగన్నాథం కోవిల్లో ఉన్నాను. నన్ను వచ్చి అక్కడ నాతో చెప్పించుకొని నన్ను మా అమ్మగారిని తీసుకొని ఆ పీఠానికి వెళ్ళి 10 రోజులు ఉంచుకొని పంపించాను నన్ను. ఈ తల్లి తాలూకు వైబ్రేషన్స్ మామూలు కాదండి, అర్థం చేసుకోవడం తక్కువ. జనాలకి ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితులు మన హిందూ ధర్మం ఎలా అయిపోయిందంటే యాంగ్జైటీ అమ్మ, యాంగ్జైటీ. దానివల్ల ఒక దేవత తత్వం ఏంటి, తత్వం తెలుసుకొని పూజిస్తే ఆ లెక్క వేరేగా ఉంటుంది. ప్రతిదానికి మూర్ఖత్వం అంటే ఎలాగా? మీరు చాలా సులభ శైలిలోనే రాశారు. కానీ ఇంకా ఏమైనా ప్రయత్నాలు ఉన్నాయి బాబు అమ్మవారి మీద, ఇంకేమైనా చేసి జనాభాలో అందించడానికి? చేయాలనే ఉందమ్మా, కానీ నేను ఎంతవరకు చేయాలి అంతవరకు చేయాలి. ఇది ఒక ప్రణాళిక కదా. అంటే నేను అనుకున్నది ఏంటంటే, ఇప్పుడు సాంకేతికంగా బాగా అభివృద్ధి చెందిన ప్రదేశంలో ఎవరు పుస్తకాలు అంతగా చదవడం లేదు, పుస్తక పఠనం పడిపోయింది, తగ్గింది. వినికిడి అందరూ ఏదో సెల్లల్లోనో యూట్యూబ్లోనో వింటున్నారు. ఆ వినడానికి అనుగుణంగా మీరు రాసిన పుస్తకాలని ఇప్పుడు ఒక నవలాపట్నంగానో లేకపోతే అది ఒక కొన్ని ఘట్టాలు ఇప్పుడు చదివి వినిపించి అలాగా ప్రసార మాధ్యమాల్లో పెట్టినట్టయితే అందరికీ తెలుస్తుంది కదా. అలాంటి ఆలోచన మీకు ఏమైనా ఉన్నది? ప్రజల్లో తీసుకెళ్ళ తెలియక నేను స్తబ్దంగా ఉండిపోయాను. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు నవళ్ళు వీటిని యూట్యూబ్లో వాటిలో పెట్టి చదివి చేస్తున్నారు, ఆకాశవాణిల ద్వారా చదివిందే వినికిడి రోజుకొక అధ్యాయం చొప్పునో లేకపోతే కొంత విషయాన్నో ఒక ఘట్టాలుగా అలాగే మొత్తం మీ మొత్తం యోగ రహస్యాలన్నింటినీ వినిపించడానికి అలా వినిపించినట్లయితే ప్రజలందరికీ చేరుతుంది. అందరూ ఇంకా ఉత్సాహవంతులవుతారు. అమ్మవారి గురించి మొత్తం తెలిసి పూజించడం వేరు. అంతే కదా. తిరుపతి దేవస్థానాన్ని మన శ్రీ చామరగంటి కోటేశ్వరరావు గారు ఆయన తెలియకముందు మనం వెళ్ళి తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకోవడం వేరు. ఇప్పుడు ఆయన తెలిసిన తర్వాత తిరుపతి వెళ్ళి ప్రతి మూలలో చూసి దర్శించుకున్నప్పుడు ఆ పొందిన అనుభూతి వేరు. అలాగే ఇప్పుడు మీది, నా ఉద్దేశం ఏంటంటే, అంత అద్భుతమైనటువంటి ఈ చరిత్రని ఇంతటి వీటిని మీరు రాశారు కాబట్టి
దీన్ని సామాన్య జనులకు కూడా చేరాలి అన్నట్టయితే ప్రసార మాధ్యమాలే ఈ రోజుల్లో మంచి ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి కాబట్టి అవునమ్మా. అలాంటి ప్రణాళికలు ఏమైనా చేస్తున్నాం అంటే నాకు ఇది మార్గం చూపిస్తే నేను ఇప్పుడు నాకున్న కట్టుబాట్ల ప్రకారం అవును బాబు, ధర్మం కోసం ఎంత దూరం వెళ్తానమ్మా. అవును, కానీ గురుగారు చెప్పింది ఏంటంటే మీరు అంటే ఇది పత్రిక దీని ముఖంగా నేను చెప్పొచ్చునో చెప్పకూడదు నాకు తెలియదు. మీతో పాటు మీరు ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఒక దేవతా శక్తి వస్తుంది, అవును, కాబట్టి అక్కడికి వెళ్ళకండి అని చెప్పడం జరిగింది. అవును, ఎందుకంటే మీరున్న చోటు నిండే ఉండి మీరున్న చోటు నిండే ప్రసార మాధ్యమాల ద్వారా దీన్ని బాగా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ముందుకు తీసుకెళ్ళవచ్చు. పెద్ద సమస్య ఏం కాదు. నాకైతే ఆలోచన ఉంది. ఆ క్రియారూపం ఎప్పుడు జరిగితే ఆ తల్లి తాలూకా ఆ తల్లి ఆ అవకాశం ఇవ్వాలి. ఎందుకు నేను ఇంత చరిత్ర రాసిన దేవస్థానం వాళ్ళు కూడా పెట్టుకోవడానికి భయపడ్డారు. మీరు అడిగితే నేను ఇస్తాను. గ్రంథ సంప్రదాయం మేము బతిమినాడు ఇవ్వకూడదు, మేము అడిగితే ఇస్తాం, లేదంటే మా దగ్గర ఉంటుంది, మేము ధర్మ ప్రచారం కోసం ఇస్తాం అవును అని చెప్పి ప్రతి ఒక్కరికి పుస్తకాలు ఉచితంగా ఇస్తున్నానమ్మా. చివరిగా ఒక్క మాట బాబు, మీ పీఠం ద్వారా ఏమైనా సామాజిక పరమైన చేస్తున్నానమ్మా. సేవలు చేస్తున్నారా? అమ్మవారికి వ్రతాలు తీసుకొచ్చానమ్మా. అమ్మవారి వ్రతం, అమ్మవారికి దేవాలయంలో కూడా ఈ రోజు కూడా మనం అష్టోత్తరం చేసుకోవాలంటే లక్ష్మీ అష్టోత్తరం చెప్తారు, ఇంద్రకృత అష్టోత్తరం చెప్తారు. దానికి అష్టని కనక మహాలక్ష్మి అని జోడిస్తారు, లక్ష్మీ పక్కన కనకని యాడ్ చేస్తారు, అదే అష్టోత్తరం. నేను అష్టోత్తరాన్ని తీసుకొచ్చాను. అది మా గురుగారు యోగ రహస్యాల్లో ఉంది. అది ఏంటంటే అమ్మవారు ఏ 4 విద్యలతో బయటకు వచ్చారో ఆ విద్యల తాలూకు నామాలు కూడా అందులో ఉంటాయమ్మా. అవును, అది ఎంత అద్భుతం అంటే నేను ఆ వ్రతాన్ని తీసుకొచ్చిన తర్వాత నేను మంచి కరోనా టైంలో చేశాను, ఇళ్ళకెళ్ళి చేశానమ్మా. అది నాతో పాటు పురోహితులు వస్తారు, వాళ్ళతో చేయించి నేను కూర్చునేవాడిని. నేను ధ్యానంలో ఉండేవాడిని, అది చేయించేవారు. ఒక పత్రిక విలేకరి కరోనా టైంలో నాతో చేయించుకున్నారమ్మా. చేయించుకున్న తర్వాత ఆయన భార్య తండ్రి ముగ్గురే ఉంటారు. ముగ్గురికి కరోనా వచ్చేసిందమ్మా. కరోనా వచ్చేసి హాస్పిటల్లో జాయిన్ అయిపోయారు. జాయిన్ అయిపోయిన తర్వాత అతను అనుకున్నాడట ఇంకా మా పని అయిపోయింది అని. ఆ రోజు కల్లోనే అమ్మవారు నేను ఎక్కడైతే పూజ చేసానో అక్కడ అమ్మవారు పద్మాసనంలో కూర్చొని వేరంగా రారా నాకు ఆకలేస్తుంది అన్నదట. అనగానే ముందు వాళ్ళ నాన్నగారు వచ్చారు ఇంటికి, తర్వాత ఆయన వచ్చి భార్య వస్తుంది, ముగ్గురు వచ్చేసారు. ఆ రోజు రాత్రి 12 గంటలకు ఫోన్ చేశాడండి, స్వామి మీరు ఆ రోజు కనుక పూజ చేయకపోతే మేము ఉండవేమో, అద్భుతమైనటువంటి తల్లి మహత్యం. మేము కరోనా వచ్చింది హాస్పిటల్కి వెళ్ళింది, మన ఇంటికి వస్తానని డౌటే కదా, అమ్మవారు మా ఇంట్లో కూర్చొని నన్ను పిలిచింది, నువ్వు వేరంగా రారా అని. అది ఇంత ప్రజలకి ఇంత సులభంగా ఈ సాధనా మార్గాలు మొదలు మీరు అందజేస్తున్నారు. అసలు అద్భుతమైన ప్రక్రియ బాబు. ఇంకా విస్తృతమైనటువంటి ప్రచారం జరిగి అన్ని ప్రజల్లోకి వెళ్ళి అసలు అమ్మవారు ఏంటి, అమ్మవారి తత్వం ఏంటి, అసలు ఈ వెనకాతల చారిత్రక నేపథ్యం ఏంటి అన్నది చాలా యోగ రహస్యాలు పుస్తకాల్లో మీరు రాసిన పుస్తకాల్లో చాలా విశదీకరించి రాశారు. అది అందరికీ చేరాలని నా ఆకాంక్ష. చేరవలసి ఉంది. దానికి మీరు అన్నట్టుగా ప్రసార మాధ్యమాల ద్వారా కూడా చేస్తే బాగుంటుందని సంకల్పం నాకు ఉంది. దాని గురించి క్షుణ్ణంగా తెలిసివారు ఎవరైనా వస్తే మనం వెనక నుండి దానికి కావాల్సింది మనం ఏర్పాటు చేస్తాం. ఆ తల్లి మరి పంపించారు, ఎవరు పంపిస్తారు. అమ్మవారి తాలూకా సంకీర్తన రాసిన తర్వాత అన్నమయ్య సంప్రదాయాన్ని తీసుకోవడం కారణం కూడా అన్నమాచార్యులు కూడా విశాఖ నక్షత్రానికి పుట్టినవారు. ఓహో, చూసారా మీకు? ఇవిడే విశాఖ నక్షత్ర సంజాత, ఆయన కూడా అదే నాది విశాఖ నక్షత్రం. చూసారా? అమ్మవారు ఎలా తీసుకొచ్చిందంటే మా వారు బురుజుపేటలో ఉండి 40 సంవత్సరాలు ప్రతినిత్యం అమ్మవారి దర్శనం చేసుకునేవారు. అజ్జరపు చిన్న సీతారామయ్య గారని. ఆ విధంగా నేను ఈరోజు ఇక్కడికి రాగలిగాను. నేను మీలాంటి పెద్దవాళ్ళని దర్శించుకున్నప్పుడు నా గురించి చెప్పుకోవడానికి ఏం లేదు. ఒక 40 సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగాను. దామరాజు విశాలాక్షి నా పేరు. నేను మీలాంటి వాళ్ళని ముఖాముఖి మీతో అంటేనే నేను ఏ జన్మ సుకృతం అనేగా భావిస్తున్నాను. ఇంత అద్భుతమైనటువంటి అమ్మవారి గురించి తెలియని ఎన్నో రహస్యాలని, అమ్మవారినే కాదు అసలు ఈ విశాఖ సంస్కృతిని, విశాఖపట్నానికి ఉండే నేపథ్యాన్ని, ఈ చుట్టుపక్కల ఉండేటువంటి పరిసర ప్రాంతాలని, మీరు ఎక్కడి నుండో అసలు ఎస్కోట ఇవన్నీ మొత్తం మహేంద్రగిరులు, ఈ మహేంద్రగిరులని అక్కడ నేను శ్రీకాకుళం దగ్గర మహేంద్రగిరి నదేదో ప్రవహిస్తున్నది అని, ఇది మహేంద్రగిరులు ఇక్కడ, అక్కడి నుండి వచ్చిన ఒక నదేదో ప్రవహిస్తున్నదని విన్నాను. కానీ మహేంద్రగిరులు అన్నవి పుణ్యగిరి అది ఎక్కడని చెప్పి అది తెలియదు. చాలా విషయాలు తెలియజేశారు మీరు.
అద్భుతమైనటువంటి మీ ముఖతః ఇన్ని మంచి విషయాలు విని ఈ లోకానికి అందజేయడానికి నేను ఒక చిన్న సాధనాన్ని అయినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది గురువు. అమ్మవారి అష్టోత్తరంతో పాటు అమ్మవారికి గాయత్రి కూడా లేదమ్మా. అమ్మవారి గాయత్రిని తీసుకొచ్చాను. అవన్నీ కూడా మా గురుగారి చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది. అబ్బా, అవన్నీ చేసినట్టు నన్ను రాజయోగం చేశారు ఆయన. వాటి స్వరపరచడం కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్టు ఎన్లిస్టెడ్ సింగర్ ఆయన పారుపల్లి రంగనాథ్ గారు. ఓహో, పారుపల్లి రంగనాథ్ గారిని మించిన వాళ్ళు లేరు స్వామి కీర్తనలో. ఆయన సంకీర్తనలు 30 సంకీర్తనలు పాడారమ్మా స్వరపరిచి. ఆహా, తాళ్ళపాక వారు 12వ తరం హరినారాచార్య, తాళ్ళపాక హరినారాచార్య వారు అంటారు ఆయన. ఆయన అన్నమయ్య అపరాన్నమైన బిరుదు ఆయన ఇచ్చారు నాకు. మొన్న స్వామివారి ఉత్సవాలకి అంటే జన్మదినానికి తాళ్ళపాక వారి జన్మదినానికి నన్ను ఆయన భవన్లోని అధ్యక్షుడిగా వేశారు. మా ఒక కార్యక్రమానికి అధ్యక్షుడిగా వేశారు. అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ ప్రొఫెసర్స్ అందరూ కూడా మీకు ముందు మాట రాశారు కదమ్మా, శ్రీపద సంకీర్తన అలాగే అంతర్మదనం విశ్లేషణ గ్రంథాలకి వారు ముందు మాటగా రాసి నాకు అక్కడ సన్మానం చేశారమ్మా. ఇదంతా అమ్మవారు ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా నాకు ఈ పేరు రావడం అనేది వీటి మీద నాకు అసలు తెలియదు అసలు ఎలాగ, కానీ ఇంకా రావాల్సినంత రాలేదు. కాకపోతే మీకు తిరుపతి దేవస్థానంతో అవ్వడం, వాళ్ళు మీ సెమినార్ కండక్ట్ చేయడం, మీరు అవధాన విద్యలో కూడా మీరు అంత సిద్ధహస్తులు అవ్వడం, ఇది అన్నమాచార్యులు అంటే నిజంగానే నేను అనుకున్నాను రాయలసీమ మాండలికాలు అవి అన్నమాచార్య దీనిలో ఉంటే మన ప్రాంతంలో వాడుకునేటువంటి పదాలు వీటిని అసలు ఇవి కూడా ఇప్పుడు అందకుండా వెళ్తున్నాయి. ఒక్క సందేహం బాబు, ఇప్పుడు ప్రస్తుతం సమాజానికి మీరు ఎలాంటి సందేశం ఇస్తారు? ఈ అమ్మవారు నేపథ్యంలో కానీ అసలు కొన్ని చాలా విలువలు కోల్పోతున్నటువంటి సమాజం ప్రస్తుతం, విలువలు అంతరించిపోతున్నాయి. మీరు తల్లిని, మీ తండ్రిని, గురువుల్ని ఇంతలాగా మీరు స్తుతిస్తున్నారు, ఇంతలా చేస్తున్నారు, మీరు ఏం సందేశం ఇస్తారు? ఇప్పుడున్న పరిస్థితుల్లోనమ్మా మనం మూలాలను మర్చిపోతున్నాం అమ్మా. ఇప్పుడు ఎవరు ఎంత గొప్పవారైనా వారు వచ్చేది కుటుంబ నేపథ్యం నుంచే కదా. తల్లిని తండ్రిని ఎవరైతే పూజిస్తారో వాళ్ళు అనుకోకుండానే పైకి వెళ్తారమ్మా, వాళ్ళకి వస్తారు. ఎందువల్లంటే యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. ప్రతి ఇంట్లోనే తల్లి ఉంది. తల్లి అంటే మనకు జన్మించిన తల్లి, ఆవిడే సాక్షాత్ ఆవిడ. భగవంతుడు అందరి దగ్గర ఉండలేడు అనుకుంటాం, అందరి దగ్గర ఉన్నారు, ఆయా రూపాల్లో ఉన్నారు. కుటుంబ నేపథ్యం బాగుంటే చక్కగా వాళ్ళని మన పెద్దల దగ్గర నుంచి మనం నేర్చుకుంటే లైఫ్ మనకి ఎలాగెలా తెలుస్తుంది. రెండోది గ్రామ దేవతలమ్మ. మన వాళ్ళు చాలామంది మర్చిపోవాలంటే కులదేవత అంటే ఎవరో తెలియదు, గ్రామ దేవత అంటే ఏమిటో తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లోనే ముఖ్యంగా చేయవలసినవి మర్చిపోతున్నారు. దానివల్ల ఏమవుతుందంటే యోగ భ్రష్టత్వం పొందుతున్నారు. వాళ్ళు అనుకున్నవి జరగవు, జరిగినా అరకొర, దాంతోపాటు విభేదాలు, మనిషికి ఏ ఇద్దరి మధ్య సయోధ్య లేదు. అలాంటి పరిస్థితులు మన జీవనం సాగిస్తున్నాం. అందులో ఇది కలియుగం. ఇప్పుడు కలి ప్రపంచం చాలా భయంకరంగా ఉంది. ఎంత భయంకరంగా ఉన్నామా, ధర్మాన్ని పట్టుకునేవాడి దగ్గర ఏది రాదు. ధర్మాన్ని ఎవడు పట్టుకుంటాడో వాడి దగ్గరికి ఏది రాదు, వచ్చిన వారు ఏం చేయలేరు. అది పట్టుకోవాలి. ఏంటి ధర్మం? మనిషి అనేవాడికి తన ముందు తన కులదేవతను పట్టుకోవాలి. ఎందుకంటే తరతరాల నుంచి పూజించుకొని వస్తున్నారు. అక్కడ ఒక మూలశక్తి ఉంది, మన మూలధనం అది. మూలనున్నట్టుగా మూలధనం అంటాడు స్వామి అన్నమాచార్యులు వారు. ముంగిటి నల్లదు మూలధనం. అది ఎప్పటి నుంచి మన పూర్వీకులు మహా మేధావులు అందరూ పూజించుకొని వచ్చి మనకు అప్పచెప్పారు. అది అదొక అద్భుతమైన భాండాగారం. అది దాన్ని వదులుకొని ఎక్కడికో పరిగెడితే నీకు ఎక్కడ వస్తుంది? అలా కాదు కదా. ముందు కులదేవతని, రెండు నువ్వు ఏ గ్రామంలో ఉంటున్నా ఆ గ్రామ దేవతని ప్రసన్నం చేసుకోవాలి. గ్రామ దేవత తక్కువ అని మనం అనుకుంటాం. మన లలిత శాస్త్రం చదువుతున్నప్పుడు 64 కోటి యోగిని గణసేవిత, 64 కోట్ల యోగిని గణసేన ఉంది అమ్మవారికి. మరి వాళ్ళందరూ ఎవరంటే వీళ్ళే గ్రామదేవతలే. గ్రామదేవత ఎందుకు వస్తారమ్మా? గ్రామ పరిరక్షణ కోసం వస్తారు. గ్రామ పరిరక్షణకి తామస శక్తులు అన్నీ కూడా వాళ్ళు జిట్టులో ముడేసుకుంటారు. జిట్టులో ముడేసుకుంటే ఆవిడ కళ్ళు ఇవన్నీ చూపిస్తుంటారు. ఒకసారి కళ్ళు అమ్మవారికి పాపిటంతా కళ్ళు కనిపిస్తుంటాయి. అమ్మ మీరు గ్రామదేవతలకు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చెప్తారు, అమ్మవారి జుట్టు అంటే కళ్ళే ఉంటాయని. ఆ కళ్ళు ఎవరివి? తామస శక్తులవి. ఆవిడని ఆశ్రయించుకొని ఉంటారు. ఆవిడకి మనం బలులు వేస్తాం. మరి అమ్మవారి దేవత అంటారు కదా, బలి తింటుంది, ఆవిడ తిందండి. వెనక ఉన్న తామశక్తులకు ఇచ్చేస్తుంది. వాటికి ఆహారం అయిపోతే వీళ్ళు ఊరి మీద పడతారు. బండాసురు వధ జరిగిన తర్వాత, బండాసురు చనిపోయిన తర్వాత మిగతా దైత్య సమూహం ఏదైతే ఉందో అమ్మవారు వశం చేసుకుంటారు వాళ్ళందరినీ. వీళ్ళు వదిలేసి ప్రపంచానికి ముప్పు అని చెప్పేసి ఈ గ్రామదేవతలు నియమించింది ఆ తల్లి.
ఆ గ్రామం వదిలి మిగిలిన తామస శక్తులందరినీ ఈ పాపిట్లను బంధించుకున్నారు వాళ్ళు. బంధించుకొని కాళ్ళ కింద ఒక పుర్రె ఉంటుందమ్మా. గ్రామదేవతల కాళ్ళ కింద ఒక పుర్రె ఉంటుంది. ఆ పుర్రె తామశక్తికి చిహ్నం. ఆవిడ అది పట్టుకొని ఉంటుందన్నమాట. సంవత్సరానికి ఒకసారి ఆవిడకి బలులు ఇస్తారు, ఇవ్వాలి కూడా. ఇవ్వకపోతే ఈ తామశక్తులు సంతృప్తి పడవు. దానివల్ల అమ్మవారు వదిలేస్తుంది అంతే. మరి ఆహారం పెట్టాలి కదా వాళ్ళకి. వీడికి కావాల్సిన ఆహారం ఏంటి? వచ్చి పసుపు కుంకుమ ఇస్తే చాలు. ఎక్కడికైనా ఏ తల్లికైనా పసుపు కుంకుమ ప్రధానం. మనం బలి ఇవ్వాలి, ఒక గుమ్మడికి తీసుకుని ఇవ్వండి బలి, చాలు. కానీ పండగల నాడు మన ఇళ్లలో చేసుకునేది కూడా ఈ మాంసాహారం తినే అలవాటు ఉన్న వాళ్ళందరికీ కూడా ఏంటంటే మరి రోజు అదే పనిగా తినేస్తున్నారమ్మా. జీవహింస జరుగుతుంది. భగవద్గీతలో స్వామి చెప్పినట్టుగా యుక్తాహార విహారస్య యుక్త చేస్తే కర్మసు. నీకు ఏ పని చేస్తున్నా ఆ పనికి తగ్గట్టుగా నువ్వు తినాలి. పూర్వం ఎవరికి తినేవారు ఈ మాంసాన్ని? యుద్ధాలు చేసేవాళ్ళు సైనికులు, క్షత్రియులు. ఎందుకంటే వాడు రాజస్వం ఉండాలి. రక్తంతోనే పని వాడికి. కత్తి పట్టుకోవాలంటే భయం ఉండకూడదు, ఒక దెబ్బ కొట్టాలంటే భయం ఉండకూడదు. మరి కొడితే రక్తం వస్తుంది. రక్తం చూసి భయపడిపోతే వీడు ఏం యుద్ధం చేస్తాడు, రాజ్యాన్ని ఎలా కాపాడతాడు? కాబట్టి అది వాళ్ళకి యుక్తాహారం అది. అలాగే రక్షణ మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, ఇలాంటి వాళ్ళందరూ తినవచ్చు. కాయ కష్టం చేస్తాడు శ్రామికుడు, వాడికి శక్తి ఉండాలి. ఇలాంటి వాళ్ళు తినండి. నువ్వు చేసే పని వేరు, తినే తిండి వేరు. దానివల్ల అనారోగ్యాలు, జీవహింస, విపరీతం జీవహింస జరుగుతుంది. మరి ఇదంతా ఈ ఆక్రోశం అంతా ప్రకృతి తీసుకుంటుంది కదమ్మా. ఈ ప్రకృతి ఏది తన దగ్గర ఉంచుకోదు. మనకు వస్తున్నటువంటి తుఫాన్లు కానీ, మనకు వచ్చిన సునామీలు కానీ వీటి ఆక్రోశం అది. ఈ ఆక్రోశం మన మీద వదిలేస్తుంది అక్కడ తల్లి. మనం బాధపడాల్సిందే. ప్రకృతి ఎప్పుడైతే తను శుద్ధి అవుతుందో అదే సమయంలో మనం కూడా కూర్చుంటే మనం శుద్ధి పొందుతాం. అర్ధరాత్రి 3 నుంచి 5 వరకు ఆ తల్లి తను శుద్ధి చేసుకుంటుంది ప్రకృతి. ఇందువల్ల ఎలా శుద్ధి అవుతుంది? మన మహర్షులు ఎవరైతే ఉన్నారో, ఎక్కడెక్కడ ఏ క్షేత్రాలు అయితే దివ్య క్షేత్రాలు దివ్య శరీరాలతో ఉన్నారో వారు ఆ సమయంలో వాళ్ళు కూర్చొని ఈ తల్లి యొక్క ఈ కల్మషాంతా కడుగుతారు వాళ్ళ తల్లి తపశక్తి ద్వారా. అదే సమయంలో సాధన చేసి కూర్చోమంటారు. అలా కూర్చోడం వల్ల ఆ వైబ్రేషన్స్ కూడా మనకి వచ్చి వేరంగా మనం పురోగతికి ముందుకు వెళ్తామని చెప్తారు. ఇది ఒక రహస్యం. అదే సమయంలో ఎవరైనా దేవతా అనుగ్రహం కావాలనుకున్నా ఆ సమయంలో ఒక 3:30 లేసి కూర్చోవయ్యా అని చెప్తారన్నమాట. ఆ సమయంలో చేసే సాధన కానీ మంత్ర అనుష్ఠానం కానీ అద్భుతంగా పనిచేస్తుంది. దానివల్ల మా ప్రకృతి మమేకం అవుతుంది. రేపు ఏం జరుగుతుందో మనకు తెలుస్తుంది. కానీ అవన్నీ చెప్పకూడదు, ఈ ఒక రహస్యాలుగా. ఈ విధంగా ఈ ప్రకృతి ఏది తన దగ్గర ఉంచుకోలేదు. నిరంతరం తనతో ప్రక్షాళన చేసుకుంటూనే ఉంటుంది ఆ తల్లి. అలాగే మనం కూడా ప్రక్షాళన చేసుకొని మనం ఏది తింటే మనకు ఆరోగ్యం. ఒక ఆయన వస్తాడు నా దగ్గరికి, నాకు అన్నీ ఉన్నాయి స్వామి, మనశ్శాంతి లేదు, అన్ని రోగాలే, నన్ను ఏం చేయమంటారో అని అడిగాడు ఒక ఆయన. మీరు ఏం చేస్తుంటారు స్వామి అంటే, ఆయన అమ్మడం కొనిపించడం, రియల్ ఎస్టేట్. రోజు ఏం తింటారంటే ఆయన ఫ్రూట్, ఇప్పుడు మన అందరికీ తెలిసిపోయాయి కదమ్మా ఈ చిరుధాన్యాలని, డ్రై ఫ్రూట్స్ అని. ఒకటండి, మీరు తినే ఆహారంలో దోషం లేదు. దోషం ఎక్కడుందంటే మీరు సంపాదించే సంపాదనలో దోషం ఉంది. మనం ఏం తిన్నా సంపాదన డబ్బు పెట్టే కొంటాం, ఆ డబ్బు మన దగ్గరికి ఎలాగ వస్తుంది? నీ డబ్బు పవిత్రం అయితే నువ్వు తినే తిండి పవిత్రం. కాయ కష్టం చేసేవాడు ఎండలోనే ఆ సుత్తి పట్టుకొని అదో పరంగా కష్టపడుతూ ఉంటారు, చెమటలు కారిపోతుంటే వాడికి ఏమి రాదే. వాడు తినేది గంజే కదా, ఆ చారణమే కదా. మరి ఆ అద్దె కానీ మీకెందుకు వస్తుంది? ఎంత కాస్ట్లీ ఫుడ్ తిన్నారంటే మీరు అక్కడ తప్పటడుగు వేస్తున్నారు. మీరు సంపాదించిన సంపాదనలో తేడా ఉంది. సంపాదన శుద్ధమైతే మీరు తినే తిండి అమృతం, మీ దగ్గరికి ఏది రాదు అనగానే అలా లేచి వెళ్ళిపోయాను. అంతే కదమ్మా. సంపాదన ఎక్కడి నుంచి వస్తుంది? ధర్మం నుంచి రావాలి. లేదు తప్పదు చేస్తున్నాను, శుద్ధి చేసుకో, ఆ సంపాదన శుద్ధి చేసుకో, ధర్మకార్యాలు చెయ్యి. దేవాలయాలు ఎన్నో, జీర్ణోత్సవాలు దేవాలయాలు ఎన్నో ఉన్నాయి, ఖర్చు పెట్టండి. నీ సంపాదన శుద్ధి అవుతుంది. దానివల్ల కొంతను పోద్ది కదమ్మా. అవును, పోతే ధర్మం నిలబడుతుంది. ఈరోజు హిందూ ధర్మంకు నిలబడే వాళ్ళు ఎవరు లేరు. పోషించండి, చేయండి. మీకు ఎంతో లక్షల కోట్లు ఉన్నాయి చేతుల్లో, చేయాలంటే ఎంతో చేయొచ్చు. భారతదేశం ఈ గతి ఎప్పుడు లేదమ్మా. అవును, ఈ రోజుకి కూడా ఎన్ని దోపిడీలు జరిగినా ఈరోజు కూడా మనం ప్రపంచాన్ని పెట్టే ఉన్నాం తప్ప అడుక్కునే పరిస్థితులు మనకు లేవు. ఎందువల్లంటే మనది ఆధ్యాత్మిక శక్తి. భూమి గురుత్వాకర్షణ, మనం భారతదేశంలో భూమి లేదు, కానీ ఎవరు తెలుసుకోలేకపోతున్నారు. కానీ యువత కూడా వస్తున్నారు, చేస్తున్నారు, కానీ సహనము వాళ్ళ మూల అది ఉండడం లేదు. సహనము ఓర్పు లేకపోతే ఆ రెండు ఉండట్లేదు. ఇప్పుడు ప్రస్తుతం యువతకి చెప్పే ఏంటి సూచన ఏంటి? వాళ్ళకి ఏంటంటే ముందు సహనం నేర్చుకోవాలమ్మా.
తన మీద తనకు నమ్మకం ఉండదు. సహనం ఎందుకు ఉండదు తెలిసిన కదమ్మా. తన మీద నమ్మకం లేకపోతే సహనం ఉండదు. నమ్మకం ఉండేవాడు ఇవాళ కదా రేపైనా వస్తుంది నమ్మకం ఉంటాడు అండి. వాడు చాలా ధీమాగా ఉంటాడు, చేయాల్సిన పని చేస్తాడు. మన చేతిలో కర్మే ఉంది, ఫలితం లేదు. మా ఫలేషు అని చెప్పాడుగా, కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు, ఫలితం నాది, కర్మ మీది. కాబట్టి నువ్వు పని చేయి, నువ్వు పని చేసి ఆలోచన ఆగు, క్షణం ఆగు, నిదానం లేకపోతే నిధి రాదు. కాబట్టి ఈ ఇప్పుడున్న యువతరంలో మేము చూస్తున్న వాటిలో విపరీతమైనటువంటి తొందరపాటు, వెంటనే జరిగిపోవాలి. ఏ పనైనా వెంటనే వచ్చేసేయాలి. ఆ వచ్చేవి కూడా అలాగే పోతున్నాయి కదా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఎవరైనా సరే ప్రతి మనిషి ఒక యోగిగా బ్రతకాలమ్మా. ఇప్పుడున్న పరిస్థితుల్లో యోగ ధర్మానికి మించిన ధర్మం లేదు. అంటే అన్ని వదిలేమని కాదు, అవన్నీ అటువంటి వస్తాయి, రుణాల బంధువులు వచ్చిన రావాల్సిందే. కానీ దాన్ని ఎడిక్ట్ అవ్వకూడదు, ఇదే ప్రపంచం అనుకోకూడదు. ఇది ఒక ధర్మం మనం ఇప్పుడు ఒక ఇల్లాలు ఉన్నదమ్మా, కుటుంబంలో ఉంది, ఆవిడ చేయవలసిన పని చేయకపోతే మరి ఆ పిల్లలు ఏమైపోతారు? ఇప్పుడు ప్రస్తుత సమాజంలో అలా ఉంది పరిస్థితి. వాళ్ళకి చెప్పేవాళ్ళు లేరు కదా, విందామని చెప్పేవాళ్ళు లేరు. నేను ఒక క్రిస్టియన్ అమ్మాయి దగ్గరికి వెళ్ళాను పళ్ళు కొనడానికి. వెళ్తే నాకు అనుకున్న అతను, అమ్మ నువ్వు క్రిస్టియన్ అంటే అవునండి అన్నాడు. అంతే, నీ బొట్టు లేదు కదా అందుకని నేను పసిగట్టానమంటే, మరి బొట్టు పెట్టుకుని నాకు ఎవరు చెప్పలేదు అని అడిగారు. అమ్మాయికి అంతా 18 సంవత్సరాలు ఉంటాయి. అమ్మాయికి బొట్టు పెట్టుకుని నాకు ఎవరు చెప్పలేదు. కరెక్ట్ అన్నాను. ఆ అమ్మాయి కరెక్ట్, ఆవిడ చేసిన పని తప్పు కాదు, తనకు తెలియదు. కాబట్టి చాలామంది అన్యమతాలకు వెళ్ళిపోయిన కారణం అదే. మనం ఏంటి, మన మూలాలు ఏంటి ఎవరికి తెలియదు, అడగడానికి నామోషి, ఎవరి దగ్గరికి వెళ్ళకపోతే మనం ఏం చేస్తాం? ఒక పుస్తకం మండపంలో ఆవిడ వస్తారు, అలాంటి వాళ్ళ కోసం ఎదురు చూస్తారు, తీసుకెళ్ళిపోతారు. ఇది కూడా ఒక ప్రణాళికలో భాగమే కావచ్చు, కానీ మనం బాధపడాల్సిన విషయం. మన బిడ్డలు మనతో ఉన్న వాళ్ళందరూ కూడా అన్యమతంలోకి వెళ్ళిపోయి వేరే దారుల్లోకి వెళ్ళిపోతుంటే మన సంపాదన ఎక్కడది? మన సంపాదన జనమే కదమ్మా. దేశం అంటే బట్టి కాదు, దేశం అంటే మనుషులే అన్నారు కదా. ఈరోజు ఆ మనుషులు లేకపోతే రష్యా నానా అవస్థలు పడుతుంది. కాబట్టి మన జనాన్ని మనం కాపాడుకోవాలి, మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. కాబట్టి యువత నేర్చుకోవాల్సింది ఏంటంటే, నీ గ్రామ దేవతని, మీ ఇంట్లో కులదేవత తల్లిదండ్రులు అడగండి, నేర్చుకోండి, వాళ్ళు చెప్పింది చెయ్యండి. అంతకు మించింది ఏం లేదు. కనక మహాలక్ష్మి అమ్మవారి దగ్గరికి వెళ్ళి నిగ్రహంతో, అంటే అహంకారం పనికిరదు మా తల్లి దగ్గర. అహంకారం చేస్తే దగ్గర నువ్వు ఆ తల్లి. నేను అడగడం చాలామందిని చూశాను, కోటేశ్వరు కూడా కుదేరైపోయారు ఆ మాట్లాడడం వల్ల. అమ్మవారి దగ్గరకు వచ్చి నేను అనుకున్నాను అనమాట, ఓహో ఇవి తల్లికి మాట్లాడుతామని అనుకునేవాడిని. అలాగే జరిగేది ఆవిడకి, అలా చాలామంది జరిగేది. ఆవిడ దగ్గర అహంకారం అనేది పనికిరాదమ్మా. ఒక ఎమ్మెల్యే కూడా చచ్చిపోయాడు ఆవిడ వల్ల, అంత పవర్. రేపైతే శక్తి సమన్విత ఆవిడ, సాక్షాత్ శక్తి స్వరూపం అక్కడ ఉన్న ఆవిడ. సామాజిక ఆవిడే కనకదుర్గ, ఆవిడే కాళీ కాలభైరవ స్వరూపం ఆ తల్లి. అమ్మవారికి ప్రతి దగ్గర మనకు ప్రదక్షిణ చేస్తాం. అమ్మవారి దగ్గర మనకు తెలియకుండా చండీ ప్రదక్షిణ చేస్తాం అమ్మవారి దగ్గర, మీరు గమనించండి. అవును, లైన్ క్యూ వాళ్ళు సెటప్ చేయడం అలాగే సెటప్ చేశారు. అమ్మవారి దగ్గరికి వెళ్ళి నర్సింగ్ పెట్టుకొని మళ్ళీ వెనక్కి రావాల్సిందే. అవును, దాంట్లో ముందుకు రావడానికి లేదు, సోమసూత్రం దాటడానికి లేదు మీకు. అవును, మళ్ళీ వెనక్కి రావాలి. చండీ ప్రదక్షిణ జరుగుతుంది అక్కడ. ఆమె శాంభవి, ఓహో లక్ష్మీ స్వరూపం కాబట్టి దాని అంతఃసూత్రం అదనమాట. అంతఃసూత్రం సాక్షాత్ ఆకాశం గోముఖం, ఆ తల్లి కూర్చున్నదే పానువట్టం, దాని గురించి సోమసూత్రం, సాక్షాత్ శైవక్షేత్రం. ఓహో, ఆ విధంగా ఎన్నో అద్భుత రహస్యాలు ఉన్నాయి అక్కడ. అంటే శక్తి స్వరూపిణి లక్ష్మీ రూపంలో ఆవిడ అమ్మవారే కూర్చొని ఉన్నది అక్కడ. అలాగే మీరు ఎవరో పోయారు, వెళ్ళాం, వచ్చేస్తాం, శుద్ధి కాలేదు, దగ్గర స్నానం చేయడానికి లేదు, అమ్మవారి దక్షిణ తల్లి పట్టుకుంటే పోయింది అక్కడ. ఓహో, అది కూడా ఉంది. ఉచ్చాటన శక్తి కదమ్మా ధూమవతి. ఉచ్చాటన అంటే తూసి పారేయడమే, మీరు పవిత్రమైపోతారు. ఆ పసుపు నీళ్ళు కలిసి అలా జల్లుకున్నట్లయితే ఇంక అంతకు మించింది లేదు. అంతటి మమేకం అంటే ఆ తల్లి కావాలనుకున్నది అదే, ప్రజలతో మమేకమై ఉండాలి. ఇంతవరకు రహస్యంగా పాండవుల కోసం ఉన్నాను, ఇప్పుడు బహిర్గతం కావాలి, జనబాహుళ్యంలోకి వెళ్ళాలి. అది ఆ తల్లి తత్వం. అందుకని ఒక సామాన్య గృహిణి, ఒక సామాన్య బాలికను తనలో తీసుకొని, ఒక నవయవ్వనని తీసుకొని వైశాఖేశ్వరి కనక మహాలక్ష్మిగా పరిణితి చెంది ఈచు మన పూజలు అందుకుంటుంది. ఆవిడ ప్రతి ఇంటికి, ఆ అమ్మాయి ప్రతి ఇంటికి అలాగే వెళ్ళి చక్కగా ఆడుతూ పాడుతూ తిరిగింది. ఇప్పుడు ఆవిడ కూడా అలాగే ఉండాలి, మనతో ఉండాలని ఆ తల్లి కోరిక. ఇది ఆ తల్లి అంటే అద్భుతమైన రహస్యం. అద్భుతం గురువు గారు, ఎన్నో విషయాలు తెలిసాయి.
అసలు ఈ సందర్భంగా జన్మ చరితార్థం అందులోని ఇది మార్గశిర మాసం 2వ వారం. ఈ సందర్భంగా ఆ తల్లి చరిత్ర చెప్పుకున్నాం కాబట్టి నేను రాసిన ఒక సంకీర్తన వీడియో ముఖంగా. నేను రాసిన అమ్మవారి మీద రాసినట్టు 1500 సంకీర్తనలు కూడా అన్నమయ్య సంప్రదాయంలో రాశానమ్మా. అయితే ఈ అన్నమయ్య సంప్రదాయంలో రాసిన సంకీర్తనలకి వారు ఏంటంటే మన ముద్ర చరణంలో వేంకట శబ్దం ఉంటుంది. నేను ఆ శబ్దంతో పాటు ఒక సంకీర్తన వేదిక అయితే ఆ వేదికలో అమ్మవారితో పాటు అయ్యవారిని కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టాను. కనకమ్మ కూడా వస్తుంది ఇక్కడికి. ఇది ఆ స్వామివారి సంప్రదాయంలో నేను ఒక సంప్రదాయాన్ని అమ్మవారిని కూడా జోడించడం జరిగింది. అలాగే వారు రాసిన సంప్రదాయంలో ఏంటంటే ఒక సంస్కృత పదం ఉందనుకోమ్మ, వేదాల్లోంచి కానీ ఉపనిషత్తుల్లోంచి కానీ, దాన్ని పూర్తిగా తెనిగించి దాన్ని మనకి ఒక సంకీర్తనగా రాయడం ఆయన తెలుగు గొప్పతనం అన్నమాచార్య వారి సంప్రదాయంలో. అలాగే నేనేం చేశానంటే ఒకప్పుడు శ్రీరంగ క్షేత్రాన్ని మన శంకరాచార్యుల వారు మొట్టమొదటి శ్రీరంగ క్షేత్రం చూసినప్పుడు ఆనంద పరవశ్యంతో ఇదం హీ రంగం శైలే భుజంగం అని అద్భుతంగా ఆయన ఒక శ్లోకాన్ని చెప్పారన్నమాట. నేను ఇదం హీ రంగం అనే పదాన్ని తీసుకొని స్వామి తరక ఆ శ్రీరంగ క్షేత్ర చరిత్రని సంకీర్తన చెప్పడం జరిగింది అన్నమయ్య సంప్రదాయంలో. అమ్మవారిని కూడా అందులో జోడించడం జరిగింది. అది కారణం చేద్దాం. ఇదం హి రంగం ఇదం హి రంగం ఇదే శ్రీరాగము ఇదం హి రాగం ఇదే శ్రీరాగము ఇదం వాసితం శ్రీరంగరంగము ఇదం హి రాగం ఇదే శ్రీరాగము ఇదం వాసితం శ్రీరంగరంగము ఇదం హి రంగం విమానమిది విధికి మొదలుగా విమానమిది విధికి మొదలుగా విమల తపమునా వరమీక్ష్వాకుని విమానమిది విధికి మొదలుగా విమల తపమునా వరమీక్ష్వాకుని రాముని చేగొని అతిథి విభీషణు రాముని చేగొని అతిథి విభీషణు అమరిన కావేరి నది భక్తి తటము ఇదం హి రంగం ఇదే శ్రీరాగము ఇదం వాసితం శ్రీరంగరంగము ఇదం హి రంగం ఇనవంశముకు ఇతడను వంశము ఇనవంశముకు ఇతడను వంశము కనుచులకపురి గత శరణార్థుల పెనచి కనకమతో పతివే ఒకటరోగా పెనచి కనకమతో పతివే ఒకటరోగా పానుపుపై తేలు నాళ్వారుల మూర్తి ఇదం హి రంగం ఇదే శ్రీరాగము ఇదం వాసితం శ్రీరంగరంగము ఇదం హి రంగం ఇదం హి రంగం
శ్రీ శిబిరసరావు నరపరిస్తూ కృష్ణ. ధన్యవాదం గురువు గారు. ఇదమ్మా వెనచి కనకమ్మతో ప్రతి వెంకటరంగ అని అమ్మవారిని ఇవన్నీ ఇద్దరిని తీసుకుని అలా ప్రతి సంకీర్తనలో కూడా ఆ విధంగా అమ్మవారిని తీసుకొచ్చి ఈ సంకీర్తనలో 1500 సంకీర్తనలు ప్రస్తుతానికి. అది కొన్ని సంకీర్తనలు ఇదే స్టూడియోలో వారి సౌజన్యంతో చేయడం కూడా జరిగింది. ఆ విధంగా చాలా సంతోషం. మార్గశిర మాసం సందర్భంగా శ్రీ అమ్మవారి చరిత్రని మా ద్వారా ప్రజలు అందించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నమో శ్రీ వెంకటేశాయ. శ్రీమాత్రే నమః. శ్రీ జగద్గురువే నమః. జగత్ కళ్యాణమస్తు.